హౌ డిడ్ యు ల్యాండెడ్ అప్ యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? నేను ఆల్బమ్స్ చేసేవాడిని అండి. అప్పుడు కోరస్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వర్క్ చేసిన సినిమాలు ఏంటి? బిగ్ ఫిలిమ్స్ అన్నీ చేశాను. కీరవాణి సార్తో బాహుబలికి టోటల్గా వర్క్ చేశాను. రఘురామ్గా ఉన్నప్పుడు రాని సక్సెస్ కానీ లేదంటే రాని గుర్తింపు కానీ ఆర్ఆర్ ధ్రువన్గా మారిన తర్వాత దాని త్రూ అవకాశాలు ఎలా ఉండేవి? ధ్రువనాన్ని నేను పెట్టుకున్నప్పుడు వెరీ స్మాల్ మూవీ అండి. సక్సెస్ అయ్యి ఒకళ్ళు మీ పాట హిట్ అయినా సరే మీరు ఎవరైనా తెలియదు ప్రపంచం. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. అదే అంద్రిచిత సాంగ్ అంత వైరల్ అయింది, ఎంతసేపు తమన్ పేరే వినబడింది. ఆ లిరిక్స్ రాసింది మీరు అని తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట, శత్రువును ఎంచితే మొదలు వేట. టెక్నికల్గా ఇప్పుడు ఇది లాస్ట్ సాంగ్ ఆఫ్ సిరివెన్నెల గారండి ఇది. సో ఆయన కాంపోజిషన్ నాకు రావడం, ఆయన బ్లెస్సింగ్ నాతో ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే. హాయ్ ఆర్ఆర్ ధ్రువన్. హాయ్ హాయ్ అండి. అయితే నాకు మీరు వేరే పేరుతో తెలుసు, అసలు రఘురామ్ తెలుసు. సో ఫస్ట్ అసలు ఆ క్లియరెన్స్తో స్టార్ట్ చేయండి. అసలు రఘురామ్ ఆర్ఆర్ ధ్రువన్గా ఎందుకు మారాడు, ఎప్పుడు మారాడు? అది 2020లో సోలో బతికే సో బెటర్ అనే ఫిలింతో నో పెళ్ళి అండ్ హే నేనేనా అనే ఈ 2 సాంగ్స్తో లిరిసిస్ట్గా అనుకోకుండా ఒక యాక్సిడెంటల్ సక్సెస్ వచ్చింది నాకు. ఓకే. సో అప్పటికి నేను రఘురామ్ అనే పేరుతో ఒక 2-3 మూవీస్ చేశాను. మీకు తెలుసు యాక్చువల్లీ, మీరు నా ఫస్ట్ ఫిలిం మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో అప్పుడు మీరు ఉన్నారు. అప్పుడు యూ టుక్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ మీ. సో అక్కడ నుంచి 3 ఫిలిమ్స్ చేశాను, 3 or 4 మూవీస్ చేశాను, విచ్ డింట్ అంత సక్సెస్ చూడలేదు. అండ్ దెన్ ఈ క్రమంలో సింగర్గా నేను ఫస్ట్ నుంచి రియాలిటీ షోస్ నుంచి నా జర్నీ రఘురామ్గా అందరికీ తెలుసు. సో ఆల్మోస్ట్ ఒక 50 మూవీస్ దాకా పాడాను, ఇంక్లూడింగ్ మన గరుడ వేగలో డియో బొంబాయి పోతావు, పేపర్ బాయ్లో 3 సాంగ్స్ పాడాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత 2020లో తీసుకున్న డెసిషన్ అండి. అప్పుడు మళ్ళీ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఫ్రెష్లా ఒక రీడిస్కవర్ చేసుకుని నన్ను నేను రీఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఏంటంటే అది కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుంది అండి. ఇప్పుడు లిరిక్సిస్ట్ టర్న్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు చాలామంది ఇప్పుడు అదే పేర్లు, ఎందుకంటే ఫస్ట్ మనకి ఏది సక్సెస్ ఇచ్చిందో అదే ఐడెంటిటీ అవుతుంది. సో అంతకుముందు నా జర్నీ అంతా మేబీ చాలామంది తెలియకపోవచ్చు. సో పీపుల్ నో మీ లైక్ ఆ సోలో బతికే సో బెటర్ నుంచి లిరిక్ రైటర్గా ఎక్కువ రికగ్నిషన్ గెయిన్ అయింది. ఓకే. సో ఆ క్రమంలోనే మైల్స్ ఆఫ్ లవ్ అనే ఫిలింతో స్టార్ట్ చేశానండి ఫ్రెష్గా. ఆర్ఆర్ ధ్రువన్ అనేది పెట్టాను. అంటే ఎటు నేను అంతకుముందు చేసిన సినిమాలు వర్కౌట్ అవ్వలేదు, ఇది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ ఐ ఎండ్ అప్ డూయింగ్ హార్డ్లీ 2 or 3 ఫిలిమ్స్ అలా చేశాను అని అనుకున్నప్పుడు పేరు అనేది ఎలా హార్డ్లీ మ్యాటర్ అవ్వదు కదా అనే దీంతో నేను ఆర్ఆర్ ధ్రువన్ అని ర్యాండమ్గా నేను వచ్చాను మైల్స్ ఆఫ్ లవ్. బట్ లక్కీగా ఏమైందంటే అందులో తెలియదే అనే సాంగ్ ఇట్స్ అ హ్యూజ్ హిట్ అనమాట, సిడ్ శ్రీరామ్ గారు పాడి. అవును. సో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ప్యారల్గా రఘురామ్ అనేది లిరిక్కి యూట్యూబ్లో మంచి సెన్సేషన్ కదా సాంగ్. అవునండి, అవును. సో ఇది ఇటు సైడ్ ఆర్ఆర్ ధ్రువన్గా మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్తుంది అనమాట జర్నీ. ఓకే. అయితే 2014లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. దట్ స్పెసిఫిక్గా 2014లో శ్రీకాంత్ గారు అప్పటికి మంచి ఫామ్లో ఉన్న యాక్టర్. సో అసలు హౌ డిడ్ యు ల్యాండెడ్ అప్ యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? అంటే ఒక సింగర్గా కెరీర్ స్టార్ట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్గా ఎలాగా ఇచ్చారు? అప్పుడు నేను ఆల్బమ్స్ చేసేవాడిని అండి. అప్పుడు కలర్స్ ఆఫ్ లవ్ అని ఒక ఆల్బమ్ చేశాను. అప్పుడు ఇంకా యూట్యూబ్లో మ్యూజిక్ వీడియోస్ అనేది కూడా ఇంకా అంత పాపులారిటీ గెయిన్ చేసిన కాన్సెప్ట్ కాదు. సో ఆదిత్య మ్యూజిక్లోనే నా ఆల్బమ్స్ రిలీజ్ అయ్యేవి అనమాట. ఓకే. గీతం అని ఒక ఆల్బమ్ చేశాను, కలర్స్ ఆఫ్ లవ్ అని చేశాను. సో వీటి నుంచి ఇంకొన్ని డెమోస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. 2 years ఐ వాజ్ ఇన్ US ఫర్ మై మాస్టర్స్ అని. మాస్టర్స్ చేసి మళ్ళీ నా ప్యాషన్ కోసం క్విట్ చేసి వచ్చేసాను నా జాబ్. ఓకే. 6 months జాబ్ చేశాను అంతే హార్డ్లీ. దెన్ 2012లో ఐ కేమ్ హియర్ అండ్ ఐ స్టార్టెడ్ డెమోస్ ఇవన్నీ చేసుకోవడం. అప్పుడే తమన్ గారి దగ్గర జాయిన్ అయిపోయాను సింగింగ్కి, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి, వాటికి. ఏ టైంకి అంటే ఏ మూవీ టైంలో చేశారు? మా బిజినెస్ మ్యాన్ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. ఓకే. అండ్ అప్పుడు ముందు కీరవాణి సార్తో వీళ్ళతో మనీష్ శర్మ సార్తో పరిచయం ఉంది. సో కంటిన్యూస్గా వాళ్ళ రికార్డింగ్స్కి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి అవి పాడడానికి వెళ్ళేవాడిని. బ్యాక్గ్రౌండ్ స్కోర్
కరెక్ట్ అండి. కోరస్, అడిషనల్, మనం అడిషనల్ Vocals లిరిక్స్ రాయడము, Hmm. వోకల్స్, సోలో వోకల్స్, ఇదంతా గ్రూప్ వర్క్ లాగా జరుగుతుంది. ఓకే. సో ఈ ప్రాసెస్లో వీళ్ళు ముగ్గురికి ఎక్కువగా నేను వర్క్ చేసేవాడిని. మన మణిశర్మ సార్కి, కీరవాణి సార్కి, తమనన్నకి. ఓకే. సో ఈ క్రమంలో ప్యారలల్గా నా డెమోస్ నేను తయారు చేసుకుంటూ ఉండేవాడిని. సో అలా మల్లిగాడ్ మ్యారేజ్ బ్యూరో 2013లో వినిపించాను అనమాట ఒక ప్రొడక్షన్ హౌస్లో. వాళ్ళకి నచ్చి దే సెలెక్టెడ్ మీ ఓకే. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ పరిచయాలు ఎలాగండి? అంటే కీరవాణి గారు కానీ, మణిశర్మ గారు కానీ, తమన్ కానీ, అంటే ఇట్ ఈస్ నాట్ సమ్ డైరెక్ట్ యాక్సెస్, అంటే అంత ఈజీ యాక్సెస్ కాదు వీళ్ళెవరితో కూడా. సో వాళ్ళ త్రూ అంటే అసలు వాళ్ళ దాకా ఎలా వెళ్ళగలిగారు? మాకు రియాలిటీ షోస్ ద్వారా ఆల్మోస్ట్ ఆ టైంలో 2009 ఆ టైంలో ఆల్మోస్ట్ 5-6 రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను నేను. ఓకే. అప్పుడు సై సింగర్స్ ఛాలెంజ్ అని ఈటీవీలో మంచి పాపులారిటీ వచ్చిన షో అది. సో అదే షోలో టాప్ 5 కంటెస్టెంట్స్ అనమాట. నేను, గీతామాధురి, శ్రీరామ్ చంద్ర మన ఇండియన్ ఐడల్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి కృష్ణ చైతన్య, ఇప్పుడు ఇన్ఫ్యూజన్ బ్యాండ్లో లీడ్ సింగర్. సో మేమందరం వీవర్ అలమినై దానికి. సో అక్కడ ఫైనలిస్ట్ మేము. అక్కడి నుంచి రామాచారి సార్తో పరిచయం, మా గురువు గారు రామాచారి గారి దగ్గర నేర్చుకోవడం. అండ్ అలానే వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పి మా కర్ణాటిక్ మ్యూజిక్ గురువు ఆయన. ఓకే. సో వీళ్ళందరూ అప్పటికి స్టూడెంట్స్ అండి. నేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. వీళ్ళ త్రూ నాకు వాళ్ళు పరిచయం అవ్వడం, అలా అందు నుంచి కీరవాణి సార్తో పరిచయం అవ్వడం, అక్కడి నుంచి మణిశర్మ సార్తో జర్నీ రావడం. అట్లా 2012లో, అంటే ఈ 2010లో నేను మాస్టర్స్కి వెళ్ళా, 12లో నేను రిటర్న్ అయ్యాను. ఓకే. సో ఈ 2 years అనేది నాకు బ్రేక్ వచ్చింది. బట్ రాగానే నేను వెళ్ళి కలిసి మళ్ళీ నేను పాడతాను సార్ అని చెప్పి జాయిన్ అవ్వడం జరిగింది. అందు ముందు కూడా అడపదడప వెళ్ళేవాడిని యూఎస్కి వెళ్ళక ముందు కూడా. బట్ వచ్చాక సీరియస్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఓకే. అంటే మీ ఇండివిజువల్ ఆల్బమ్స్ కాకుండా మీరు ఒక ఫస్ట్ టైం ఒక సినిమాకి పాడిన పాట ఏంటి? నాకు ఎక్కువ రికగ్నిషన్ తెచ్చింది అయితే గరుడ వేగలో డియోతో కొంచెం ఇది దాని కంటిన్యూటీలో పేపర్ బాయ్ అనే ఫిలింలో 3 songs పాడాను భీమ్స్ గారు. అంతకుముందు నేను ఆల్మోస్ట్ అప్పటికి 30 films దాకా పాడాను. అందులో 2008లో వినాయకుడు అనే మూవీలో వరవీణ అనే సాంగ్ ఉంది. సో ఆ సాంగ్ ఫస్ట్ కృష్ణుడు వినాయకుడు. కరెక్ట్. సో అది ఫస్ట్ కమర్షియల్గా కొంచెం వర్కౌట్ అయిన మూవీ అది. ఓకే. సో అందులో వరవీణ అని ఒక ఫ్యూజన్ సాంగ్ ఉంటుంది, ఇంగ్లీష్ సాంగ్. సో అది నా ఫస్ట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అదే వెరీ లాంగ్ బ్యాక్ జర్నీ అండ్ వెరీ బేసిక్ బిగినర్స్ ఇంకా కిడ్ బిగినర్స్ లక్ అంటారు. 18 years అప్పుడు నేను. సో అప్పుడు వినాయకుడు అనే మూవీ పాడాను. ఓకే. అప్పటికే మంచి హిట్ సినిమా కూడా అది. అవును, వినాయకుడు. అవును. సో తర్వాత మీ జర్నీ ఎలా అయింది? అంటే లైక్ ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్కి ఈ సినిమాలకు కోరస్గా అంటే బ్యాక్గ్రౌండ్ ఇది వర్క్ చేసినప్పటికీ సో ఈ ట్రాన్సిషన్ ఎలా ఉండింది? అంటే అట్ ద సేమ్ టైం సింగర్గా ట్రై చేస్తూ ఈ కోరస్లు ఇవన్నీ చేస్తూ దీనికి ఎలా జరిగింది వర్క్ ట్రాన్సిషన్ అంతా కూడా? అప్పుడు బేసిక్గా ఏంటంటే నాకు చాలా డిఫికల్ట్ కాల్ ఉండింది. యూఎస్కి మాస్టర్స్ కోసం వెళ్ళాలి అని ఇంట్లో కూడా కొంచెం ముందస్తుగా, అంటే మనకి అంత ఇళ్లలో వైట్ కాలర్ జాబ్సే ఉన్నాయి కదా, ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు మా ఫ్యామిలీలో. సో ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏదైనా ఉండాలి ఫ్యూచర్లో, ఇండస్ట్రీని నమ్ముకుని ఎలా అనే ఒక నేపథ్యంలో నేను వెళ్ళాను. బట్ వెళ్ళినా కూడా నా మనసంతా ఎప్పుడు ఇక్కడే వచ్చి దీన్ని కొనసాగించాలనే ఒక మైండ్ సెట్టే ఉండింది డే 1 నుంచి. ఓకే. సో ఇంకా నేను వస్తూ నాకు తెలుసు ఆబ్వియస్లీ 2 years అనేది ఒక మొమెంటమ్ బ్రేక్ అనేది జరిగింది. అప్పటికి నేను రియాలిటీ షోస్ ఇక్కడ కొద్ది గొప్ప నోన్ ఫేస్ అండి అప్పటికి, చాలా జనాలు గుర్తుపట్టేవాళ్ళు. సో ఈ మొమెంటమ్ అనేది అయితే యూఎస్కి వెళ్ళడం వల్ల బ్రేక్ అయిందో, మళ్ళీ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ 1, అంటే స్క్రాచ్ లెవెల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి కోరస్లు పాడడానికి వెళ్తూ చిన్న చిన్న ట్రాక్స్ పాడడం. అండ్ ప్యారలల్గా ఐ ఆల్సో న్యూ దట్ ఐ హ్యావ్ టు మేక్ మై ఓన్ డెమోస్ అన్ని చేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్షన్ వాజ్ అల్టిమేట్ గోల్. ఓకే. బట్ మనకు దానికి ఇది దారి అనేది డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు కాబట్టి, అండ్ ఎంతో కొంత మ్యూజిక్ డైరెక్షన్ అనేది ఎంతో అనుభవంతో నేర్చుకునే ఒక క్రాఫ్ట్ అండి అది. ఎందుకంటే ట్యూన్లు చేయడం మనకి న్యాచురల్గా వచ్చిన మనకి దాంట్లో ఉన్న డీప్ ఇన్సైట్స్ ఏంటి మ్యూజిక్ డైరెక్షన్లో ఉన్నవి, అవి కొంత అనుభవజ్ఞులతో పనిచేస్తేనే, నిష్ణాతులతో పనిచేస్తేనే, అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్తో మనం ఒక సుదీర్ఘ ప్రయాణం ఉంటేనే మనకు అది వంట పట్టడం అంటారు కదా. అవునండి. సో అలా అది బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండింది. సో బట్ సర్వైవల్ కోసం వీ హ్యావ్ టు సింగ్.
వాట్ ఎవర్ కేమ్ ఆర్వి. అలా ఎక్కువ మేజర్ ఆ ఇయర్స్ అంతా వచ్చాక కూడా సర్వైవల్ వాజ్ ఆన్ స్టేజ్ షోస్ అండి. ఆల్మోస్ట్ 6 years అండి. బిఫోర్ కోవిడ్ దాకా కూడా ఎలా సర్వైవ్ అయ్యామంటే కొన్నిసార్లు నాకే ఆశ్చర్యంగా ఓకే. ఈ ట్రూప్ ఆఫ్ సింగర్స్ అందరితో అవునండి, అవును, బయట కంట్రీస్కి వెళ్ళి పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా చేసేవారా? వెళ్ళాను. ఓకే. ఓకే. సో అంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అనేది ఎలా ఉంటుంది? అంటే దో దెర్ ఈజ్ ఏ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదో తెలియదు కానీ బట్ ఇప్పుడు కరెంట్లో ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ ఏఐ కానీ లేదంటే టెక్నాలజీ వల్ల కానీ ఈ మల్టిపుల్ వాయిసెస్ అవసరం లేకుండా సింగిల్ వాయిస్ తీసుకొని దాన్ని కొంచెం మిక్స్ చేసి ఏదో ఏదో చిన్న మ్యాజిక్ చేస్తే టెక్నికల్గానే చేసేస్తున్నారు. బట్ మీరు వర్క్ చేసిన 2012, 14 లేదంటే స్పెసిఫిక్గా టిల్ 18, 19 దాకా టెక్నాలజీ అంతగా అంటే అందుబాటులో ఉన్నా కూడా వినియోగించలేదు ఎవరు కూడా. అంటే దీని మోర్ ఆఫ్ ప్రాపర్ ఓన్ క్రియేషన్ కోసమే చూసేవారు అనమాట. ఆటో ట్యూనింగ్ అనేది కొంచెం ఈ 14, 15 టైంలో వచ్చింది. అంత ముందు వరకు కూడా ఆటో ట్యూనింగ్ అనేది చాలా తక్కువగా యూజ్ చేశారు. 14, 15 ఈ బిజినెస్ మ్యాన్ తర్వాత నుంచే కొంచెం ఆటో ట్యూనింగ్ అనేది వచ్చింది కదా. సో అప్పుడు వర్క్ ప్రాసెస్ ఎలా ఉండేది అసలు? నాకంత హ్యూజ్ డిఫరెన్స్ ఏం కనిపిదండి. ఇప్పుడు పెద్ద ఫిలిమ్స్కి ఎప్పుడు ఏంటంటే మంచి బడ్జెట్స్ ఉంటాయి, దాని వర్క్ స్కేల్ దానికి బాడీ ఆఫ్ వర్క్ అనేది చాలా ఎక్కువ, ఓకే, నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఎక్కువ, నంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. సో దేర్ యూస్ బి లాడ్ ఆఫ్ వర్క్ ఫర్ లైవ్ మ్యూజిషియన్స్, లైవ్ సింగర్స్. ఇప్పటికీ కూడా ఒక పెద్ద మూవీ వస్తే ఇప్పుడు రీసెంట్గా నేను సంక్రాంతికి వస్తున్న సినిమాకి భీమ్స్ గారికి ఫుల్ టైం అసిస్ట్ చేశాను, ఫుల్ సినిమా అంతా. సో ఇప్పుడు దానికి కూడా మేము అప్పుడు బిజినెస్ మ్యాన్కి ఎంత వాడామో అన్ని లైవ్స్ వాడాము, ఇంకా కొంత ఎక్కువ కూడా వాడామండి. చెన్నైకి వెళ్ళి చేసుకొచ్చాం చాలా వర్క్. ఎప్పుడైనా లైవే అండి, ఎంత ఏఐ వచ్చి ఏది వచ్చినా ఐ థింక్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ అల్టిమేట్ కదా. హ్యూమన్ క్రియేట్ చేసిందే ఏఐ కాబట్టి ఇట్ కాన్ బి లైక్ అది ఏఐ డ్రివెన్తో చేయలేము. ఎక్కడైనా మనకి బడ్జెట్స్ లేని టైంలో కొంచెం స్మార్ట్ వర్క్ చేయడానికి, కొంచెం చిన్న ఫిలిమ్స్కి వాటికి ఎమర్జెన్సీ అవర్స్లో అదొక చిన్న హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది. కానీ దాన్ని బేస్ చేసుకుని మ్యూజిక్ ప్రజెంట్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ సో ఎనీ కంపోజర్ కెన్ సీ సక్సెస్ త్రూ దట్. ఓకే, ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. సో మీరు ఈ కోరస్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేసిన సినిమాలు ఏంటండి అదర్ దాన్ బిజినెస్ అంటే బిజినెస్ మ్యాన్తో ఆ టైం లైన్లో? అంటే యూ నేమ్ ఇట్ ఈస్ దేర్ అండ్ బిగ్ ఫిలిమ్స్ అన్నీ చేశాను. అంటే కీరవాణి సార్తో బాహుబలికి టోటల్గా వర్క్ చేశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్ళేవాడిని. దర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సింగర్స్. మీరు చూస్తే ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ వాటిలో కూడా మేము ఇటు ఒక 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు ఉంటాం. సో ఈవెన్ RRR దాకా కూడా చేశానండి నేను. బింబి సార్ కూడా వర్క్ చేశాను కీరవాణి సార్తో. ఓకే. అండ్ తమన్ గారికి ఆల్మోస్ట్ బిజినెస్ మ్యాన్ నుంచి మన అలవైకుంఠపురంలో అక్కడ దాకా కూడా ఈవెన్ టిల్ సర్కార్ వారి పాట దాకా కూడా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి వెళ్ళేవాడిని. ఓకే. ఆ తర్వాతే కొంచెం ఇంకా ఓన్ వర్క్స్లో ఎక్కువ బిజీ ఉండడం వల్ల కొంచెం టైం అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అప్పటిదాకా డెడికేటెడ్గా నేను ఐ మేడ్ ష్యూర్ నేను వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేశాను. ఓకే. అయితే రఘురామ్గా ఉన్నప్పుడు రాని సక్సెస్ కానీ లేదంటే రాని గుర్తింపు కానీ ఆర్ఆర్ ధ్రువన్గా మారిన తర్వాత స్పెసిఫిక్గా లిరిక్స్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు మంచి స్థాయి గుర్తింపు అనేది వచ్చింది. సో దీన్ని ఎంతవరకు వినియోగించుకోగలిగారు? దాని త్రూ అవకాశాలు ఎలా ఉండేవి? ఇవి రెండు ప్యారలల్గా జరిగిన ఒకటే ఇయర్లో జరిగాయి. 2020లోనే సోలో బ్రతికే సో బెటర్ అనే ఫిలింలో రఘురామ్ అనే పేరులోనే లిరిక్ రైటర్గా వచ్చింది. అంటే అంతకుముందు ఏంటంటే చల్మోహన్ రంగానో సినిమా వచ్చింది నితిన్ గారు. సో అందులో నేను అర్థం లేని నవ్వు అర్థం లేని అంటూ అనే సాంగ్ రాశాను. అది తమన్ గారే ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసి. కర్ణాటక మిక్స్. కరెక్ట్. 2017లోనే అది జరిగింది. బట్ అప్పుడు అంత సీరియస్ తీసుకోలేదు అనమాట. ఇది యాక్సిడెంటల్గా సోలో బతికే సో బెటర్ అప్పుడు కంపోజింగ్ అప్పుడు డమ్మీ లిరిక్ లాగా ఏదైనా రాసి అంటే ఒక పల్లవి రాశానండి. అదంత బాగా నచ్చేసి ఇంక అదే ఫైనల్. అంటే దాని నుంచి ఒక వర్డ్ కూడా ఏది మార్చకుండా అదే ఫైనల్ చేశారు. అక్కడి నుంచి స్టాంజా కూడా రాసేయమన్నారు. అండ్ అది BVSN ప్రసాద్ గారికి నచ్చి ఈ ఆస్క్డ్ మీ టు రైట్ ద లవ్ సాంగ్ ఆల్సో. సో ఇది నేనేనా అని రాశాను. అది సిడ్ గారు పాడారు. సో ఈ 2 సాంగ్స్ ఫస్ట్ ఫిలింలో ఇంట్రడ్యూస్ అయిన ఫిలింలో రైటర్గా హిట్స్ అనేది చాలా రేరు ఫర్ ఎ లిరిక్ రైటర్. సో ఎంతోమంది దీనికోసం ప్రయత్నిస్తూ కలగంటూ ఇదే ఒక డైలీ ప్రాక్టీస్గా ఉన్న నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి. సో అప్పుడు నాకు అది దాని ఇంపార్టెన్స్ అనేది నాకు అర్థమైందండి. సో రైటర్గా నేను రావడం అదే ఇయర్. సో నేను మీకు చెప్పాను కదా, ధ్రువనాన్ని నేను పెట్టుకున్నప్పుడు వెరీ స్మాల్ మూవీ అండి, మైల్స్ ఆఫ్ లవ్నే చాలా ఒక చిన్న సినిమా, చిన్న ప్రయత్నం. అందులో హుషారులో ఉండిపోరాదే సాంగ్లో ఉన్న హీరో లీడ్ అనమాట, రమ్య పసుపులేటి హీరోయిన్. సో నేను అదొక చిన్న ప్రయత్నం, దాంట్లో ఆర్ఆర్ ధ్రువనాన్ని నేను సరదాగా పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నానంటే మళ్ళీ ఎక్కడైనా నాకు వచ్చే మెయిన్ స్ట్రీమ్
ఆపర్చునిటీస్ ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది నేను ఒక ఆలోచన చేసి పెట్టానండి. ఎందుకంటే అప్పటిదాకా 6 years స్ట్రగుల్ అయినా రాలేదు. సో ఇప్పుడు వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సో సేఫ్ సైడ్ మనం అలా ఫ్లోట్ చేసేద్దాము అని చెప్పి ర్యాండమ్గా నేను ఆర్ఆర్ ధ్రువన్ అని పెట్టేశాను, కన్ఫ్యూజన్ లేకుండా. సాంగ్స్ వర్కౌట్ అయితే అప్పుడు కదా నాకు ఒక ఆపర్చునిటీ అయినా వచ్చేది, లేకపోతే నా వర్క్ నచ్చితే ఎవరైనా ఒకళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు, అది దాని ద్వారా అది కంటిన్యూ అవుతుంది అనుకున్నా. బట్ నాకు లక్కీలీ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. అంటే నాకు ఇటు లిరిక్స్ ఒకటే టైంలో బ్రేక్ రావడం, అదే ఇయర్ నాకు తెలియదే అనే సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్గా రావడం, అండ్ అక్కడి నుంచి నాకు తెలిసి ఈ 5 years నా జర్నీలో నేను ఎప్పుడు అంటే వర్క్ డిప్రైవ్డ్ అలా కాకుండా డైలీ బేసిస్లో నేను ఏదో ఒక వర్క్ అయితే దేవుడి దయ వల్ల దీన్ని నమ్మి నేను ఇంత నమ్మి ఇన్ని ఇయర్స్ దీని మీద నా ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నందుకు దేవుడు నాకు అలా మంచి దారి అయితే చూపించాడు. ఓకే. అయితే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా లిరిసిస్ట్గా చేయమని వచ్చి, అంటే సినిమాకి పాటలు రాయమని వస్తే సంగీత దర్శకత్వం అవకాశాలు అడగడం కానీ జరుగుతుందా ఇప్పుడు? అలా అడగానండి ఎప్పుడు. నేను నాకు లిరిక్ రాయడానికి, నా లిరిక్ ఎవరైనా నచ్చితే ఆబ్వియస్లీ వాళ్ళకి ఆల్రెడీ దే హ్యావ్ ఎర్ ఐడియా దట్ ఐఎమ్ కంపోజర్ ఆల్సో. సో లిరిక్స్ రాయడానికి వచ్చినప్పుడు లిరిక్స్ కోసం మనల్ని అప్రోచ్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఏది అడిగారో అది నేను చేసి పెడితే తప్ప నేను మ్యూజిక్ చేస్తా అంటే చూడండి అంటే నేను ఇప్పటికి వచ్చి ఎవరిని అడిగింది లేదండి. యాక్చువల్లీ ఇప్పుడనే కాదండి, ఆల్ ద హోల్ జర్నీ ఆల్సో ఆర్గానిక్గా అన్నీ నాకు వచ్చిన అవకాశాలే. కానీ నేను ఎక్కువ వెళ్ళి అడిగితే అది వర్కౌట్ అవుతుందని పెద్ద నాకు అంత నమ్మకం లేదండి. ఎందుకంటే అంటే ఎవరినైనా కదిలిచ్చింది మన మ్యూజిక్ ఇంపాక్ట్ ఇచ్చింది ఒక వ్యక్తి. సో అది ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఇంకో రైటర్ అయి ఉండొచ్చు, వాళ్ళు రెఫర్ చేస్తారు. చాలాసార్లు వర్డ్ ఆఫ్ మౌత్ వల్లనే నాకు అవకాశాలు వచ్చాయి. నేను వెళ్ళి అడిగింది ఎప్పుడు నాకు ఇంత పెద్ద మెటీరియల్స్ అడిగిందే చాలా తక్కువ, అరుదైన సందర్భాలు ఉంటాయి. బట్ ఐ డోంట్ థింక్ సో అవి కూడా నాకు నా ఫేవర్లో వర్కౌట్ అయ్యాయని అయితే నేను అనుకోవట్లేదు. సో లిరిక్స్ వచ్చినప్పుడు లిరిక్స్కే న్యాయం చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ 5 years నుంచి రాసి తెలియకుండా అదేంటంటే అదొక మెయిన్ స్ట్రీమ్, అందులో కూడా ఒక సక్సెస్ అనేది వచ్చేసేసరికి కొంతమంది నా స్టైల్ నచ్చి రాయించుకునే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో లక్కీలీ ఫర్ మీ అది కూడా నడుస్తుంది. ఇప్పుడు నా మ్యూజిక్ వచ్చేసరికి అదొక ఎడిషనల్ యాడెడ్ బ్యూటీ లాగా. అంటే లిరిక్ మీద మనకు ఒక గ్రిప్ ఉండడం అనేది మన సాంగ్స్కి అది కొంతవరకు మనం వేరే లిరిక్ రైటర్స్తో పనిచేస్తున్నప్పుడు కానీ ఆర్ డైరెక్టర్స్తో వాళ్ళ టేస్ట్ ప్రకారం ఈ హుక్ లైన్స్ అవన్నీ నేనే మ్యాక్సిమంగా నా సాంగ్స్లో ఫస్ట్ ఒక అడ్రస్ లాగా నేను వెతుక్కుని ఇచ్చేస్తాను అనమాట. సో అలా అది ఇన్స్ట్రుమెంట్ లాగా హెల్ప్ అవుతుందండి నా లిరిక్ రైటింగ్ అని. ఓకే. అంతేగాని లిరిక్ కోసం అయితే లిరిక్ వచ్చిన అయితే మ్యూజిక్ డైరెక్షన్ అయితే అడగలేదు ఇప్పుడు. ఓకే. అయితే ధ్రువన్, ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూట్లోకి రావడమే, అంటే మీకు ఈ షోస్ చేయడం వల్ల లేదంటే యాక్సెస్ కొంచెం ఈజీ అయ్యింది. బట్ ఆన్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి, అంటే లైక్ కెమెరా ముందు కనబడే వాళ్ళకి గుర్తింపు రావడం అనేది వేరు, బిహైండ్ ద స్క్రీన్ ఉండే వాళ్ళకి గుర్తింపు రావడం అనేది వేరు. అంటే ఇక్కడ మీకు సక్సెస్ అయ్యి ఒకవేళ మీ పాట హిట్ అయినా సరే మీరు ఎవరో అన్నా తెలియదు ప్రపంచానికి. అది 90% అదే జరుగుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే, మీ పాటలు వినిపిస్తూ ఉంటాయి, ఎవరన్నా తెలియదు. మీ లిరిక్స్ వినిపిస్తూ ఉంటాయి, అది ఎవరన్నా తెలియదు. అయితే ఈ టైంలో స్పెసిఫిక్, అంటే మీరు ఈ సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కూడా దీన్ని ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఆ పేరు గుర్తింపు రావడం కోసం, అంటే యు ఆర్ నాట్ సమ్వన్ హూ డస్ లాట్స్ ఆఫ్ పిఆర్ వర్క్. ఎందుకు ఎక్కడ కూడా స్పెసిఫిక్గా ధ్రువనే ఇచ్చేసాడు అని చెప్పేసి, ఇంత సక్సెస్ఫుల్ సాంగ్స్ రాసిన తర్వాత కూడా ఇక్కడ నేనే రాశానని చెప్పేసి మీరు ఎక్కడ ప్రొజెక్ట్ చేసుకోవడానికి మీరు ట్రై చేయలేదు. అది ఆ పిఆర్ కూడా మీరు చాలా వీక్, అంటే పట్టించుకోవట్లేదు అది మీరు. బట్ దాని స్పెషల్గా దాన్ని ఏం కేర్ చేయలేదు. బట్ అది ఎంత క్రూషియల్, ఇప్పుడు మీకు ఎంత క్రూషియల్. ఇప్పుడు అది యాజ్ అ లిరిక్ రైటర్గా, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి, అండ్ మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు. సో దానికి మీరు తీసుకుంటున్న కేర్ ఏంటి ఈ టైం లైన్లో? అంటే స్పెసిఫిక్గా ఈ 2014 నుంచి ఇప్పటిదాకా, ఈ 19 దాకా, లేదంటే 19 తర్వాత నుంచి 25 దాకా, సో ఈ గ్యాప్స్ కానీ లేదంటే ఆ ఫిల్లర్స్ని కానీ మీరు ఎట్లా ఫేస్ చేశారు? అంటే ఈ లాస్ట్ 5 yearsలో అయితే నాకు నిజంగా టైం అయితే తెలియలేదండి. అంటే బికాస్ ఆఫ్ కంటిన్యూస్ వర్క్. అంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు బాపు అనేది నా 9th మూవీ ఫ్రమ్ మైల్స్ ఆఫ్ లవ్ చూసుకుంటే, ఈ 9 movies కాకుండా ఇంకా అప్కమింగ్లో నాకు ఇంకొక 3 movies స్ట్రీమ్ లైన్ అయి ఉన్నాయండి నావి. సో ఈ వర్క్లో మేజర్గా మనకి ఒక్కొక్క ఫిల్మ్కి లైక్ మనం అట్లీస్ట్ ఎంత లేదనుకుని ఒక 20
ట్యూన్స్ 20 సాంగ్స్ అన్నా మనం తయారు చేస్తాం. ఇందు నుంచి ఒక 5 or 6 మనకు అల్టిమేట్గా దాంట్లోకి వస్తాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. 2 months అట్లీస్ట్ మనం ఒక ఫిలింకి కేటాయించి మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇంకా అదే ధ్యాసలో చేయాలి. సో యూజువల్ ఏంటంటే ఎక్కువ డివియేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు అనమాట. సో అది రెస్పాన్సిబిలిటీ. మనం ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఈ అవకాశాల కోసం. సో వెన్ అవకాశాలు వచ్చినప్పుడు మళ్ళీ అటు సైడ్ కాకుండా మనం ఎక్కడైనా డివియేట్ అయిపోయి వేరే వాటి మీద వెళ్ళిపోతే కూడా మనకి మళ్ళీ ఎక్కడో అంటే ఒక కాన్షియస్గా తీసుకున్న కాలే, అంటే మనకు కుదరలేదు యాక్చువల్ లాస్ట్ 5 yearsలో. అంతకుముందు ఏంటంటే మనం ఒకవేళ ప్రమోట్ చేసుకోండి, అంతకుముందు యాక్చువల్గా నాకు చాలామంది గుర్తుపట్టేవాళ్ళు. బిఫోర్ కోవిడ్ దగ్గర కూడా ఎక్కువ స్టేజ్ షోస్ మీరు చూస్తే అలా వైకుంఠపురం సక్సెస్ మీట్లో కూడా నేను బుట్టబొమ్మ సాంగ్ పాడాను. అది ఆల్మోస్ట్ ఆ వర్జన్ కూడా ఆదిత్య మ్యూజిక్లో పెడితే ఆల్మోస్ట్ 50 million ఉంది అది. సో దే నో మీ యాజ్, నన్ను సింగర్గా చాలామంది రఘురామ్ అని గుర్తుపడతారు. బట్ నాకు చెప్పాలి అంటే అంత హెవీ అంటే ఇప్పుడు నేను ఏదైతే గర్వంగా ఇవి నా సాంగ్స్, నా హిట్స్ అని నేను ఇప్పుడు ఒక హంగ్రీ చీటా గురించి చెప్పిన, చుట్టూ సాంగ్స్ కందాలో చెప్పిన, మ్యాడ్లో ప్రౌడ్ సే సింగిల్ అని చెప్పిన, సంక్రాంతికి వస్తున్న లల్లాయిరే అని చెప్పిన, ఇలా నేను చెప్పుకునే తగ్గ బాడీ ఆఫ్ వర్క్ నాకు అప్పుడు లేదు. ఓకే, బిఫోర్ కోవిడ్. అందుకని ప్రాజెక్ట్ సో అప్పుడు నాకు అంత చేసుకోవాలన్నా నాకు ఇంకేం చేయలేదు కదా మనం అన్నట్టు ఉండేది. ఇవి చేస్తున్న టైంలో నిజంగా ఇందులో ఎక్కువ టైం మనం వెళ్ళిపోవడం వల్ల మీడియా ముందు తక్కువ. ఇప్పుడు బాపు అనే ఫిలిం నాది ఉంది కాబట్టి దీన్ని పురస్కరించుకుని నిజంగా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ ఫిలిం ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. సో ఈ ఫిలింని బేస్ చేసుకుని ఐ వాంటెడ్ టు కమ్ అండ్ టాక్. ఓకే, ఎందుకంటే ఇది అందరూ చూడాల్సిన మూవీ. సో అది నేను కాన్ఫిడెంట్గా ప్రౌడ్గా ఉన్నా కాబట్టి ఇది నేను వచ్చాను. మరీ అసలు సెల్ఫ్ ఆపరేషన్ ఉన్నారు అసలు మిమ్మల్ని మీరే లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. చాలామంది ఆర్టిస్ట్కి ఇది కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటి అంటే మ్యూజిషియన్స్కి కూడా ఎక్కువ రిలేటబుల్ అనమాట ఇది. ఓకే, అయితే ధ్రువన్ ఇప్పుడు నౌ యూఆర్ బిజీ యాజ్ బోత్ లిరిసిస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు చెప్పినట్టు బాపు అనే సినిమా ఇప్పుడు ఫ్రైడే రిలీజ్ అవుతుంది. సో టీజర్ అండ్ ట్రైలర్ కూడా బాగున్నాయి. స్పెసిఫిక్గా బ్రహ్మాజీ గారు ప్లేయింగ్ ఎ ఫాదర్ రోల్, అంటే ఆయన ఇప్పటిదాకా అసలు అంటే ఆ ఏజ్డ్ ఫాదర్ రోల్లో ఇప్పటిదాకా ఆయన చూడలే. సో అండ్ స్పెసిఫిక్గా దట్ టు ఇట్స్ ఎ డార్క్ హ్యూమర్ ఫిలిం. అంటే మనకు తెలుగు సినిమాల్లో డార్క్ హ్యూమర్ అనేది చాలా అరుదుగా వచ్చే చాలా అంటే చాలా రేర్. ఇప్పుడు నాకు తెలిసి మత్తువదల 2 తర్వాత డార్క్ హ్యూమర్లో కొంచెం వస్తున్న సినిమా ఇదే ఇప్పుడు దీనికి. సో ఈ టైప్ ఆఫ్ జాన్రాస్ వర్క్ చేసేటప్పుడు అంటే మీరు వర్క్ చేసిన మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో అది కంప్లీట్ ఒక కామెడీ సినిమా, దాని తర్వాత ఇంకో 3-4 మూవీస్ ఇట్లా డిఫరెంట్ జాన్రా సినిమాస్ చేస్తున్నప్పుడు సో ఈ జాన్రాస్ని మీరు అర్థం చేసుకోవడానికి ఒక డైరెక్టర్ అనేవాడు మీకు ఎంతవరకు క్యారెక్టరైజేషన్స్ కానీ లేదంటే ప్లాట్ లైన్ కానీ చెప్పాల్సి ఉంటుంది, దాన్ని మీరు ఎలా ప్రాసెస్ చేసుకుంటారు? ఇప్పుడు సాంగ్స్ అప్పుడు ఏంటంటే మనకి ఏది విజువల్ ఉండదు కాబట్టి అక్కడ ఎక్కువ ఊహకి స్కోప్ ఉంది. అంటే ఇమాజినేషన్లో మనం ఇమాజిన్ చేసుకొని ఒక సాంగ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ కలర్ అంటే మ్యాక్సిమం మనకి ఏంటంటే కొన్ని సందర్భాల్లో రిఫరెన్సెస్ ఉంటాయి. రిఫరెన్సెస్ చెప్తారు, నేను ఇలా చూస్తున్నా, ఇలా ఈ స్పేస్లో చూస్తున్నా, ఒక రెఫరెన్స్ ఇస్తారు సాంగ్కి. సో దాన్ని బేస్ చేసుకుని నా ఒరిజినాలిటీ అంటే మనం అది దాన్ని జస్ట్ ఒక టింట్ లాగా ఒక కలర్ ప్యాలెట్ అంటారు కదా మనకి. సో దాన్ని ఆ ఐడియా లాగా తీసుకుని దాని నుంచి మనం ఒరిజినల్గా మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఎలా దీన్ని ఎలివేట్ చేయొచ్చు, ఈ సిచ్యువేషన్ మనం ఎలా కొత్తగా మ్యూజికల్గా నరేట్ చేయొచ్చు అనే ప్రాసెస్లో ఒక సాంగ్ అనేది జరుగుతుంది. అండ్ లిరిక్స్ కూడా అలాంటి స్పేస్లో నుంచే క్రియేట్ అవుతాయి. సో మనం కొన్నిసార్లు క్రియేట్ చేసిన లిరిక్స్ పరంగా కూడా అక్కడ విజువల్స్ అనేది డిజైన్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం రాస్తున్న లిరిక్స్కి అక్కడ సీన్ ఆర్డర్ అనేది రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర అసలు మనకి ప్రత్యేకించి ఏది చెప్పక్కర్లేదు, ఎందుకంటే టోటల్ ఫిలిం అంతా తీసుకుని వచ్చాక మనం చూస్తాం విజువల్గా. సో దాని స్పాన్ ఏంటి, దానిలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, కథ ఎలా డ్రైవ్ అయింది, స్క్రీన్ ప్లే ఏంటి, ఎవ్రీథింగ్ మనకి విజువల్గానే ఆల్రెడీ మనకి కళ్ళ ముందు ఉంటుంది. కాబట్టి ఐ విల్ బీ ద ఫస్ట్ ఆడియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ ద మూవీ. సో దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట. డైరెక్టర్తో ఒక కన్వర్జేషన్ తర్వాత మనం ఒక వర్జన్ చేసి చూపించడం, ఎంతవరకు సింక్ ఉంది, లైక్ టోటలీ వాళ్ళకి కావాల్సిందే వచ్చిందా, వాళ్ళకి మనం చేసిన దాంట్లో కొంత ఎలిమెంట్స్ నచ్చాయి. ఇప్పుడు రీల్స్ వైజ్గా మనకు వస్తాయి కదండి. సో Reel 1 Reel 2, సో Reel 1 ఆర్ Reel 2 2 రీల్స్ మనం చేసేసి నేను ఇలా అనుకుంటున్నాం అనేది చూపించిన తర్వాత దేర్ విల్ బి అగైన్ అ డిస్కషన్ అండ్ అగైన్ ఐటరేషన్స్. రీల్స్ అంటే సినిమా రీల్స్, మన ఇన్స్టా రీల్స్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే ఎవరో రీల్స్ గురించి చెప్తుంటే జేక్స్ బిజాయ్ ఇలాగా నాకు రీల్స్ వచ్చాయని చెప్పేసి అంటే ఎవరో ఇన్స్టా రీల్స్ సో అట్లా దాన్ని
రీల్ వైజ్గా మనం ట్రీట్ చేసుకుంటూ వెళ్తామండి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. సో డైరెక్టర్తో మళ్ళీ డైరెక్టర్ గారికి చూపించిన తర్వాత ప్రొడ్యూసర్ చూశాక సమ్ టైమ్స్ ద హీరో అందరికీ అంటే వాళ్ళకున్న టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ ప్రకారం చూసి అందరం కలిసి మళ్ళీ ఒక కామన్ ఒప్పందానికి వచ్చి అక్కడి నుంచి ఇంకా ద జర్నీ విల్ బి స్మూత్. ఓకే. అట్లా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆడియన్స్ ఏంటంటే, అంటే అంతకుముందు ఎలా మైండ్ సెట్ ఉండేది అంటే నాకు తెలిసి బిఫోర్ 90s కానీ లేదంటే 2000s టైంలో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత ప్రాపర్గా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అంటే పాటలే కొంచెం అటు ఇటుగా మిక్స్ చేసి చేయడం. బట్ ఇప్పుడు ఏంటంటే జనాలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎక్కువ క్వాలిటీ ఉండాలని కోరుకుంటున్నారు. లేదంటే డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ మారింది, ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది. ఇప్పుడు సాంగ్స్ కంటే కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. క్యారెక్టర్ ఎలివేషన్స్ అవ్వచ్చు, లేదంటే సీన్ ఎలివేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మీరు అనుకున్న 2 months కంటే కూడా ఎక్కువ టైం పడుతుందేమో కదా? అంటే చెప్పలేమండి. సమ్ టైమ్స్ మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా ఏదో ఇంకో స్పేస్ కోసం చూస్తున్నప్పుడు అయితే డెఫినెట్లీ నంబర్ ఆఫ్ వర్జన్ అంటే దానికి ఇక స్కై ఈజ్ ద లిమిట్ అండి. 1 year కూడా వెళ్ళొచ్చు ఓ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. ఇప్పుడు మనం చాలాసార్లు కొన్ని సందర్భాల్లో వినుంటాం, లైక్ ఒకరితో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించాక మళ్ళీ అది నచ్చక ఇంకోళ్ళ దగ్గర వెళ్ళి చేయించుకోవడం. సో అది ఇంకా టేస్ట్ ఆఫ్ ద మేకర్ అండి. అది మేకర్ సాటిస్ఫై అయ్యేదాకా కావాల్సిన మ్యూజిక్ అనేది రావాలి. బికాస్ హిస్ విజన్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్. మనం అనేవాళ్ళం ఒక ప్యారలల్ నేరేటర్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు కూడా ఉండేదండి ప్రాధాన్యత. ఇప్పుడు మీరు ఇళయరాజా గారు లాంటి కంపోజర్స్, రెహమాన్ గారు లాంటి కంపోజర్స్ ప్రాధాన్యత దర్శకులు ఇచ్చారు, ప్రేక్షకులు ఇవ్వడం అనేది ప్రేక్షకులకి. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాలో మనకి రీల్స్, ఇన్స్టాలో ఆ చిన్న చిన్న బిట్స్ యూజ్ చేసుకుని ఒరిజినల్ ఆడియోస్, అంటే ఏదైనా ఒక హీరో ఇంట్రో అంటే ఒక ఎలివేషన్ బీజియం ఉందనుకో, ఎవరికి వాళ్ళు అది రీల్ చేసి పెట్టుకోగలరు. అప్పట్లో అది లేదు కాబట్టి మేబీ బీజిఎమ్స్ అప్పుడు కూడా నాకు గుర్తున్నది ఘర్షణ మూవీ. ఆ టైంలో నేను నా ఇంజనీరింగ్ టైంలో దళపతి బీజిఎం ఇప్పటికీ మాకు కవించే ప్రేమిక ఆ బిట్ ఉంటుందండి. అది ఆర్ఆర్ఏ కదా, అది బ్యాక్గ్రౌండ్ స్కోరే. అది చాలా మందికి రింగ్ టోన్ ఉండేది. అప్పుడే నోకియా 6600, నోకియా N70, N72 ఈ సిరీస్లు నడుస్తుంది ఫోన్స్లో. సో అది చాలా మంది రింగ్ టోన్ అది. సో అట్లా ఆ బిట్ వచ్చేది చాలామంది రింగ్ టోన్. సో అప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టా అనేది చాలా ఎవ్రీబడీస్ అంటే మీకు రూరల్లో కూడా చాలా సర్వసాధారణంగా అందరికీ చేతిలో యాక్సెసిబుల్లో జస్ట్ 1 click అవేలో వరల్డ్ అంతా ఉంది కదా. సో దట్స్ వై ద బీజిఎమ్స్ అనేవి ఇప్పుడు బాగున్న బీజిఎమ్స్ ఎక్కువ ఎలివేట్ అయిపోతాయి. ఇప్పుడు మంగళవారం బీజిఎం ఉంది. సో ఇట్ ఈస్ అ రేజ్. అది ఎంతోమంది ఎన్నో రీల్స్లో వాడేసుకున్నారు. నాకు కొన్నిసార్లు నవ్వుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వంటల ఛానల్స్ ఉంటాయి కదండి ఇన్స్టాలో, దానికి కూడా ఇవి ఎలివేషన్ బీజిఎమ్స్ అన్నీ వేసేస్తున్నారండి. అంటే బిర్యానీ తయారీకో లేకపోతే వీటికి కూడా అవన్నీ ఎలివేషన్. దానికి అరే మ్యూజిక్కి దీనికి వేసేస్తాడు. అంటే ఎందుకంటే ఆ మ్యూజిక్ కోసం వాడు అక్కడ ఫస్ట్ ఐ క్యాచ్ అంటే అటు స్టే చేస్తాడు ఆ రీల్లో. సో అది ఇంపాక్ట్, అది పవర్ ఆఫ్ మ్యూజిక్ అండి. అది ఏది అవసరం లేదు అక్కడ బిర్యానీ అవుతుందా, చికెన్ కర్రీ అవుతుందా, ఏదో దానికి కూడా. ఇప్పుడు లల్లాయి రే లాయి లల్లాయి రే, ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకు రీల్లో బిర్యానీకి మేకింగ్కి ఎందుకు వచ్చిందో అర్థం కాలే మొన్న. సో అలా ఉందండి. సో ఇట్ ఈస్ అందరికీ చేరువలో ఉన్న ఒక ఇప్పుడు ఇది. అయితే మీరు రీల్స్ అని చెప్తున్నారు కాబట్టి, అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ రీసెంట్ కంప్లైంట్ ఏంటంటే, ఈ మధ్య డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కూడా ఆ రీల్స్లో క్లిక్ అవ్వాలని చెప్పేసి మ్యూజిక్ అడుగుతున్నారు. ఓవరాల్ కంప్లీట్గా 3 minutes, ఆల్రెడీ సాంగ్స్ అనేవి 5 minutes నుంచి 3 minutes వచ్చేసింది. 3 minutes నుంచి 2.5 minutes, కుదిరితే అసలు 1.5, 2లోనే అయిపోతున్నాయి సిచ్యువేషన్. వై? బికాస్ ఆఫ్ ఈ షార్ట్స్ కానీ రీల్స్ కానీ కారణంగా. సో మీరు ఎంతవరకు ఫేస్ చేస్తున్నారు ఇష్యూ? వాళ్ళు అడగకముందే నేనే అక్కడికే ఉంటాను. సో నాకు అది హ్యాపీ. అంటే హ్యాపీ అని కాదు, కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పేషెన్స్, అటెన్షన్ స్పాన్ అనేది ఒక ఆడియన్స్కి తగ్గిపోయిందండి. సో ఆబ్వియస్లీ 50 hours మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ని 50 hours చూసే దగ్గరికి కొంతమందికి బోర్ వచ్చేది. 2020 నెక్స్ట్ లెవెల్ క్లిక్ అయింది. సో అదే లాస్ట్ ఒక డెకేడ్గా అదే ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇన్స్టా వచ్చేసినప్పుడు 1 minute రీల్స్, 1.5 minute రీల్స్ చూస్తున్నవాడికి యూట్యూబ్ దాకా వెళ్ళి కూడా మొత్తం పాట వినేంత ఆ స్పేస్ ఆఫ్ మైండ్ ఎంతమందికి ఉంటుందని తెలియదు. బికాస్ దెర్ ఈస్ టూ మచ్ ఆఫ్ కాంటెంట్ టు కన్జ్యూమ్. ఒకప్పుడు మనం పాటల మీద, ఇప్పుడు మనకి ఫోన్లలో వేసుకుని ఐట్యూన్స్లో పెట్టుకుని మనం అలా కాలేజీకి వెళ్తూ వచ్చేసేటప్పుడు బస్సులో వింటూ ఇలా ఉండేది. ఇప్పుడు దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ టు సీ. అప్పటికి మనకి నెట్,
ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివి లేవు. సో పాటలన్నీ వేసుకుని ఎవడైనా పెన్ డ్రైవ్ అడిగి అరే మామ నీ దగ్గర ఉంటే ఇది ఇలా ఒక 10 ఫిలిమ్స్ సాంగ్స్ అన్నీ కలిపి దాన్ని ఇప్పుడు అప్పట్లో ఒక ఆడియో షాప్ వెళ్ళి ఇచ్చుకుని సీడీలు ఉండే సీడీలు రొటేట్ చేసుకుంటూ అందరూ ఫోన్లలో స్మార్ట్ ఫోన్స్లోకి ఎక్కించుకుని పాటలు వింటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు మనకి ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇన్ని వస్తున్నప్పుడు, యూట్యూబ్లో ఇన్ని ఇంటర్వ్యూలు వస్తున్నప్పుడు డైలీ బేసిస్లో ఇట్స్ టూ మచ్ ఆఫ్ కంటెంట్ టు కన్జ్యూమ్. సో ఆబ్వియస్లీ మీకు క్లిక్ రేట్ అనేది తగ్గిపోతుందండి సో సాంగ్స్ మీదకి. సో ఆ సాంగ్స్ క్లిక్ అవ్వాలన్నా కూడా మీకు మోస్ట్ ఇన్స్టెంట్ యాక్సెస్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కంటెంట్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు. కాబట్టి ఈ 30 సెకండ్స్లో 1 మినిట్లో ఎగ్జైటింగ్గా ఒక ఆడియన్ని ఒక లిజనర్ని వాడి అటెన్షన్ని డ్రా చేయడం ఎలా అనే ఒక ఆలోచనలో డెఫినెట్గా అది సబ్కాన్షియస్లో ఉంటుందండి ఒక కంపోజర్కి. సో ఈ బిట్ అయితే హుక్ అవుతుందా, ఈ వైలన్ బిట్ అయినా మనకి వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఈ లిరికల్ కంటెంట్ వెళ్తుందా, ఈ కోరస్ బిట్ అయినా మనకి క్యాచ్గా ఉందా. సో ఇవన్నీ చూసుకుంటూ స్పేస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 2 స్టాంజాస్ నుంచి 1 స్టాంజా దగ్గరకు వచ్చేసింది సాంగ్. సో ఇఫ్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ టు సే, ఇప్పుడు లిరికల్గా చాలా గొప్పగా ఉంది మన సాంగ్ అనుకున్నప్పుడు 2 స్టాంజాస్ కూడా కంటిన్యూ చేసుకున్నా మనం కొన్నిసార్లు ఫిలాసఫికల్ సాంగ్స్ చెప్పేటప్పుడు లేకపోతే సినిమాలో నిజంగా కొన్నిసార్లు నెసెసిటీ ఉంటుంది నేరేట్ చేయడానికి. ఇప్పుడు మేము రోటీ కప్డా రొమాన్స్ అనే ఫిలింలో నాది అరేరే అరేరే అనే సాంగ్ ఉంటుంది. సో అది మనం ఫిలింలో దేర్ ఆర్ లైక్ 4 కపుల్స్, 4 కపుల్స్ లవ్ స్టోరీ చెప్పాలన్నప్పుడు వాళ్ళ స్పాన్ మనకి 2 స్టాంజాస్ వచ్చాయి. వేరేస్ మనం యూట్యూబ్లోకి ఓటీటీస్కి రిలీజ్ చేసిన ఓన్లీ 1 స్టాంజా కపిల్ అని పాడింది. సో అట్లా కూడా ఇటు 3 మినిట్స్ సాంగ్ పెట్టి ఫిలింలో ఫుల్ సాంగ్ పెట్టడం, ఎక్కడ బోర్ కొట్టించకుండా ఉండాలి ఎడిట్ అనేది ఇక్కడ ఎఫర్ట్స్ అండి అందరివి. సో ఎవ్రీబడీ ఈజ్ అందరూ రీథింక్ చేసి 1కి 4 సార్లు ఎడిట్ చేసుకుంటూ ఇట్ బికేమ్ మోర్ టఫ్ అండి. ఇప్పుడు ఇట్ బికేమ్ మోర్ టఫ్ టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద లిజనర్ ఆర్ ద వ్యూవర్. అది ఓకే, అదే డిఫరెన్స్. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కాకపోతే అది ఇప్పుడు కొంచెం ఇన్స్టెంట్ ఏ టైంకి ఆ కష్టాలండి, ఏ టైంకి ఆ కష్టాలు. ఓకే, అయితే ధ్రువన్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అదర్ దాన్ ఇన్స్టాగ్రామ్ ఇదంతా పక్కన పెట్టేస్తే పాటలు స్పెసిఫిక్గా మీరు లిరిసిస్ట్ కూడా కాబట్టి పాట తాలూకు భావం అనేది చాలామంది అర్థం చేసుకోవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు అనేది చాలామంది లిరిసిస్ట్స్ ఇచ్చే కంప్లైంట్ అని కాదు, బాధ వ్యక్తీకరించుకుంటారు. ఇప్పుడు రీసెంట్గా కేకే గారు మాట్లాడినప్పుడు కూడా అసలు పాటలు ఎవరు వినట్లేదండి, మేము ఒక పాట అందులో ఆ పాట మీరు అన్నట్టు ఆ సిచ్యువేషన్ తాలూకు పెయిన్ కానీ లేదంటే ఆ స్టోరీ కానీ చాలా ఇనుమడింపజేసి దాన్ని చేస్తాము రాస్తాము దాన్ని, బట్ కనీసం పాట విని పూర్తిగా విని అందులో భావం ఏంటనేది కూడా చాలామంది అసలు అసలు దాన్ని కేర్ చేయట్లేదు. ఇంకొక థింగ్ ఏంటంటే అది ఈ మీరు అన్నట్టు ఈ సోషల్ మీడియా మాధ్యమాల వల్ల ఇదంతా కూడా 30 సెకండ్స్ 40 సెకండ్స్ అవుతుంది ఫుల్ సాంగ్ అని చాలామంది వినట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఒక లిరిసిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు లిరిసిస్ట్ కూడా కాబట్టి దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇందులో 2 ఉన్నాయండి, అంటే ప్రోస్ కాన్స్ ఉన్నాయి. ఆయన అన్నట్టు నిజంగానే చాలామందికి అటువైపు అవగాహన కానీ ఇదివరకు అంటే పీపుల్ యూస్ టు ఓన్ అ లాట్ ఆఫ్ లిరిక్స్. ఇప్పుడు సిరివెన్నెల గారు టైంలో ఎప్పుడు ఒప్పుకోవద్దు ఓటమి సాంగ్, జగమంత కుటుంబం నాది, ఇట్లా జాలుపన్నది ఉందా, ఈ ఎన్నో సాంగ్స్ ఆయనవన్నీ సెలబ్రేట్ అయ్యాయి వెరీ ఆర్గానికలీ. ఈవెన్ అప్పుడు రీల్స్ లేవు, ఏ సోషల్ మీడియా లేనప్పుడు కూడా చాలా గొప్పగా కదిలిచ్చిన సాహిత్యం అండి. ఇప్పుడు నిజంగా అటువంటి సాహిత్యం మనకి మేబీ ఒక 10 సిచ్యువేషన్స్లో 1 or 2 సిచ్యువేషన్స్లో స్టిల్ ఉందండి, ప్రివేల్ అవుతుంది. అంటే అది టేస్ట్ ఉన్న మేకర్స్, టేస్ట్ ఉన్న డైరెక్టర్స్ కాన్షియస్ ఎఫర్ట్ చేసి పెడతారండి చాలా ఫిలిమ్స్లో మనం చూస్తాం. బట్ అలాంటి సాంగ్స్ ఇప్పుడు యూత్లోకి వెళ్ళి వాళ్ళకి అది కనెక్ట్ అయ్యి వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోవడం అనేది మేబీ దాని పర్సంటేజ్ అనేది ఇట్ కేమ్ డౌన్ అండి. అదే మళ్ళీ మనం అన్నట్టు మల్టిపుల్ థింగ్స్ టు కన్జ్యూమ్ ఉన్నాయి కాబట్టి అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు వాడు పార్టీ టైంలో ఇన్స్టెంట్గా డ్యాన్స్ చేసుకోవడానికి ఉండే ఒక పాటకి ఉండే ఒక క్రేజ్ మే నాట్ బీ ఇన్ హెవీ సాహిత్యం గొప్ప సంగీతంలో ఉండకపోవచ్చు. అంటే వాడి స్పాన్ అక్కడ డ్రా అవ్వదు. సో దానికి తగ్గ వేదిక, దానికి తగ్గ సందర్భం దొరికినప్పుడు అలాంటి పాటలు ఎలివేట్ అవుతాయి. ఇప్పుడు ఆశాపాశం లాంటి సాంగ్స్ ఇనీషియల్ కూడా చాలామంది తెలియదు, బట్ వెన్ ఒకనొక రియాలిటీ షోలో అనురాగ్ దాన్ని పాడాడు అనమాట. సో అక్కడి నుంచి ఆ క్లిప్ కూడా వైరల్ వెళ్ళింది కదండి. ఈక్వల్లీ మనం చూస్తాం అలాంటి కాంటెంట్ కూడా మీకు మళ్ళీ ఇన్స్టాలోనే వైరల్ వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అంటే స్టిల్ ఆర్ట్ ఫామ్, ప్యూర్ ఆర్ట్ ఫామ్కి కూడా ఎప్పుడు దానికి క్రేజ్ దానికి ఉందండి. ఇప్పుడు నా సాంగే ఉందండి, తెలియదే తెలియదే సాంగ్. అది ఎవరు స్టేజ్ మీద అటెంప్ట్ కూడా చేయరు పాడడానికి. దో ఇట్ ఈస్ ఏ 50 million ప్లస్లో ఉన్న సాంగ్. అది ఒక బ్రెత్లెస్లాగా పొడుగు పొడుగు ఫ్రేజులు ఉంటాయి. ఒక పట్టాన్ని పాడాలంటే అది టఫ్ టు ప్రజెంట్ అండ్ కన్విన్స్, అనమాట. ఎక్కడైనా తేలిపోవచ్చు అది ప్రజెంటేషన్, అందుకని ఎక్కువ మంది అటెంప్ట్ చేయరు. అలాంటి దాంట్లో స్పెసిఫిక్ ఏంటంటే మనకు తెలియదు. బట్ కింద చాలామంది లిరిక్స్ ఈ రోజుకి నాకు కామెంట్స్లో ఉంటాయి అనమాట. సో లిరిక్స్ని చాలా ఓన్ చేసుకుంటారు ప్రేమికులు. ఆ పాటలో ఉండే ఒక పెయిన్, ఇట్ హిట్ ద రైట్ కార్డ్ విత్ ద ఆడియన్స్. సో నేను అదే అనుకుంటున్నాను, ఇప్పుడు మన దాంట్లోనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి టు బెటర్ అండర్స్టాండింగ్ దెర్ ఈజ్ ఆల్వేస్ అ స్కోప్. అలానే ఉషాపరిణయం అనే మూవీ విజయభాస్కర్ సార్ది, అందులో ఎదురుగా నువ్వు ఉంటే అనే సాంగ్ చేశానండి. దానికి నాకు తెలిసి నా మ్యూజిక్ సర్కిల్ నుంచి నా ఫ్రెండ్స్, నాకు ఇన్స్టాలో వచ్చిన ప్రైవేట్ మీద ఆ సాంగ్కి వచ్చిన రెస్పాన్స్ వాజ్ అన్బిలీవబుల్ అనమాట. అందరూ చెప్పారు, చాలామంది నాకు కాల్ చేసి పర్సనల్గా కూడా చెప్పారు అనమాట, చాలా మంచి పాట చేసావు. అది నేనే రాశాను, చేశాను. సో అలాంటి సాహిత్యం విలువలు ఉన్న పాటలు, అలాంటి ఒక కోర్ మెలోడీ, ప్యూర్ మెలోడీ ఉన్న వాటికి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఎప్పుడూ ఉంది. అయితే అది దానికి తగ్గ వీడియో, దానికి తగ్గ ముందుకు తీసుకెళ్లే ఫిలిము, అలాంటి సందర్భం ఫిలింలో అనేది చాలా డిసైడ్ చేస్తుంది. అవును, ఆబ్వియస్గా. అదే లేకపోతే కొన్ని మరుగున పడిపోతాయండి. ఇప్పుడు మనం 10 ఏళ్ల బ్యాక్ చేసిన పాటలు కూడా మంచి మంచి కాంపోజిషన్స్ ఉంటాయి, అవి సినిమా తెలియవు. అవును, అలా అదే సార్. అయితే మీరు సిరిసిరంతో ఎక్కువ వర్క్ చేసినట్టున్నారు కదా, అంటే మీ సాంగ్స్ మేజర్లీ సోలో బతికే సోబెటర్ కానీ, లేదా మీ సోలో మీరు కాంపోజిషన్స్లో 2 songs పాడారండి. ఫస్ట్ 2 ఫిలిమ్స్, మైల్స్ ఆఫ్ లవ్లో తెలియదే, ఓకే, అండ్ లంబసింగిలో నచ్చేసిందే అనే సాంగ్, అది కూడా చాలా అవునండి. అండ్ లిరిక్ రైటర్గా నాకు ఫస్ట్ హిట్ అప్పుడు పాడింది కూడా హే ఇది నేనే నా సాంగ్, సోలో బతికేది. దెన్ అగైన్ స్కందాలో నీ చుట్టూ అనే. అండ్ ఇప్పుడు రీసెంట్గా బార్బరిక్ అనే మూవీ వస్తుందండి. ఓకే. సో ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అనే వాళ్ళు నా ఫ్రెండ్సే అండి, వాళ్ళు మ్యూజిక్ చేశారు. సో దాంట్లో నీ వల్లే అనే సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఓకే. సో ఇట్స్ థర్డ్ టైం అనమాట లిరిక్లో హ్యాట్రిక్ అని రాశారు కూడా కింద కామెంట్స్లో చాలా మంది. అయితే సిడ్ శ్రీరామ్ మీద ఉన్న చిన్న కంప్లైంట్ ఏంటంటే చాలా అక్షరాలు మింగేస్తుంటాడు అని చెప్పేసి ఆయన్ని, అంటే ఆయన ఎంత ప్రేమిస్తారో జనాలు అంతే కొన్ని పాటలకి ఆయన తిట్టుకుంటారు కూడా. ఒక స్పెసిఫిక్గా కొన్ని అక్షరాలు సరిగ్గా స్పష్టంగా పలకపోవడం వల్ల, లేదంటే ఇంకోటి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆయనతో, సిడ్ శ్రీరామ్తో? ఆయన వెరీ ఫ్రెండ్లీ పర్సన్, డెడికేటెడ్ మ్యూజిషియన్ అండి ఆయన. హీ డస్ ఈజ్ జాబ్ బెస్ట్, అంటే ఫర్ ఎ రికార్డింగ్ హీ గివ్స్ హిస్ బెస్ట్. సో ఇప్పుడు ఏంటంటే అది కంపోజర్ ఆర్ ఒక లిరిక్ రైటర్ కాన్స్టెంట్ మానిటరింగ్లో ఉండి తీసుకుంటే డెఫినెట్లీ అది మనకు కావాల్సినట్టుగానే ఉంటుందండి. ఇప్పుడు ఓకే, ఎన్నో సాంగ్స్ అద్భుతంగా ఆయన ప్రొనౌన్స్ చేసి పాడినవి ఉన్నాయి. ఎక్కడైనా 1-2 సందర్భాల్లో మేబీ ఆ రోజు ఆ వోకల్ సూపర్విజన్ జరగలేదు, ఎవరికైనా కుదరకుండా ఆయనకు వదిలేసిన సందర్భాల్లో మేబీ దానివల్ల ఏమైనా మీరు అంటున్న సందర్భాలు ఏర్పడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను రియల్గా అలాంటి సిచ్యువేషన్ లేని పాటల్లో ఎప్పుడు నేను రాసిన పాటలకి ఆ ప్రాబ్లం రాలేదు, నేను పాడిచ్చిన పాటలకి నా మ్యూజిక్లో చేసిన దాంట్లో కూడా ఎప్పుడు కాన్షియస్గా మనం చూసుకొని లైన్ టు లైన్ తీసుకున్నాం. అండ్ ఆయన బై నౌ ఈ సో ఫెమిలియర్ దట్ లాస్ట్ లాస్ట్ రికార్డింగ్కి అయితే వీ డింట్ హ్యావ్ ఎనీ, ఈస్ వెరీ ఫెమిలియర్ విత్ ద లాంగ్వేజ్. తెలుగులోనే ఎన్నో షోస్ చేస్తున్నారు కదా, షోసే చేస్తున్నారు. కాకపోతే కొన్ని సాంగ్స్ విషయంలో మాత్రం చిన్నపాటి ఇదైతే వచ్చింది ఆయన సిడ్ శ్రీరామ్కి. అండ్ ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటంటే మన తెలుగు సినిమా సైడ్ నుంచి ఏంటంటే వరుస పెట్టి ఆయనతో పాటలు పాడించడం వల్ల ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి మొనోటనస్ ఫీల్ వచ్చింది. సో దానివల్ల మళ్ళీ అతనే తగ్గించుకోవడం, కొన్ని పాటలు కొంచెం సెలెక్టివ్గా వెళ్ళడం అనేది ఇప్పుడు కొంచెం బెటర్మెంట్ అయింది. కానీ బట్ ఒక సిచ్యువేషన్లో అయిపోయింది అంటే ప్రతి సినిమాలో ఒక సిడ్ శ్రీరామ్ సాంగ్ అనేది కంపల్షన్లో అయిపోయింది, ఒక యూఫోరియా ఉంది. సో దాన్ని టూ మచ్ యూసేజ్ అవడం వల్ల కూడా చిన్నపాటి మైనస్ అయింది అతనికి. అదే అండి, ఇప్పుడు తెలియదే సాంగ్ పాడినప్పటికీ ఆయనకి అన్ని రిలీజెస్ లేవు. సో ఆయన పాట రావడం అనేది ఫస్ట్ ఒక ఐ క్యాచ్ అయ్యేది ఆడియన్కి. సో తెలియదేకి ఆ ఓపెనింగ్ ఉంది. నచ్చేసిందే సాంగ్ రిలీజ్ అయిన టైంకి ఇంకో 2 years దాటింది టైం లైన్లో. ఈ 2 yearsలో దాదాపుగా ఆయనకు 50-60 సాంగ్స్ రిలీజ్ అయిపోయినాయి తెలుగులో. సో ఎలా అయిపోతుందంటే డైల్యూట్ అయిపోతుంది అనమాట. ఎందులోంచి ఏది కన్స్యూమ్ చేసుకోవాలి, పెడితే ఇదే వాయిస్ ఇదే సింగర్ది మనం వింటున్నాం అన్నప్పుడు కూడా ఆడియన్కి ఒక మోనోటనస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అదే ట్రూ అండి, మీరు చెప్పిన అబ్జర్వేషన్ అయితే కరెక్టే. ఓకే.
ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో మీరు ఆల్రెడీ ఒక 3, 4 మూవీస్ చేస్తున్నారు. ఇదంతా ఫైన్. సో, అంటే చాలామంది స్పెసిఫిక్‌గా మ్యూజిక్ రిలేటెడ్‌గా ఆర్టిస్ట్స్ ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చేదేంటంటే, రెమ్యునరేషన్స్ అనేవి చాలా తక్కువుంటాయి. పేమెంట్స్ కూడా ప్రాంప్ట్ ఉండవని చెప్పేసి చాలామంది అంటే సింగర్స్ గానీ, చాలామంది పాపులర్ సింగర్స్ ఒక్కోసారి అంటే వాళ్ళు ఒక్కొక్క పాటకి ఎన్నో లక్షలు తీసుకుంటారేమో అని జనాల్లో చిన్న అభిప్రాయం ఉండేది. వాళ్ళు చాలా సింపుల్‌గా లేదండి ఈ పాటకి 10,000 ఇచ్చారు, 15,000 ఇచ్చారు అని చెప్పేసి చెప్తే షాక్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో, అది ఇప్పుడు అంటే ఇంతకుముందు ఎలా ఉందో తెలీదు. బట్ ఇప్పుడేమైనా మార్పొచ్చిందా? మ్యూజిషియన్స్‌కి స్పెసిఫిక్‌గా లిరిసిస్ట్స్ కూడా చాలామంది చెప్తా ఉంటారు. లైక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేదే తక్కువ, ఆ ఇచ్చేది కూడా కరెక్ట్‌గా టైంకి ఇవ్వరు. చాలా డిలే చేస్తా ఉంటారు. స్పెసిఫిక్‌గా మాది వచ్చేటప్పటికి అని చెప్పేసి అంటా ఉంటారు. సో, ఆ సిచ్యువేషన్ ఏమైనా మెరుగుపడిందా? ఇప్పుడేమైనా పరిస్థితులు మారాయా? ఓకే. అంటే లక్కీగా నాకైతే నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఆ స్పేస్‌లో ఎప్పుడు పడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర మనకు బాధ వస్తుందండి. ఏదైనా మనకు జరగలేదు అని. నువ్వు అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి పని చేసిన దగ్గర ఉండదు. సో ఆబ్వియస్లీ ఎవరి షేర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి. నా విషయం నేను ఎందుకు నా జర్నీ అలా మౌల్డ్ అయింది కాబట్టి నా విషయంలో నాకు అది ఒక పెద్ద హర్డిల్ లాగాను పెద్ద టాపిక్ లాగా ఎప్పుడు ఓకే పేమెంట్స్ అనేది నాకు అనిపించలేదు. బట్ డెఫినెట్లీ ఓటైతే చెప్పగలనండి. డెఫినెట్లీ టిల్ యూ హిట్ ద టాప్ లైమ్ లైట్ దగ్గరకు వచ్చేదాకా ఆల్వేస్ ఇట్స్ స్ట్రగుల్. అది మనకి ఎమోషనల్గా మెంటల్గా ఎంత స్ట్రగుల్ ఉందో ఫైనాన్షియల్ కూడా అంత స్ట్రగుల్ ఉంటుందండి. ఈ ఫీల్డే అలాంటి ఫీల్డ్. సో దేర్ ఇస్ హార్డ్లీ 10% సక్సెస్ రేట్. ఎన్ని ఫిలిమ్స్ వస్తే 10% ఆడతాయి. సో 10 కూడా లేదు. సో ఇప్పుడు ఆ స్లాట్లోకి మనం పడడం అంటే మన సాంగ్స్ అనేది అలాంటి ఓ ఫిలింకి ఏలైన్ అయితేనే మ్యూజిక్ డైరెక్టర్కి సక్సెస్ ఉంటుంది. ఓ మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ వస్తేనే తనతో వర్క్ చేసే ఒక సింగర్ కన్నా తనని నమ్మిన లిరిక్ రైటర్కైనా అలా రావచ్చు. ఆల్రెడీ సక్సెస్ఫుల్ ట్రాక్ ఎక్కేసిన ఆ జాబితా వదిలేస్తే స్ట్రగ్లర్స్ లెవెల్లో ఇంకా నేను ఎక్కువ రోజులు ఎక్కువ మందితో ఉండి చూశాను కాబట్టి సో అందరి స్టోరీ నాకు తెలుసు కాబట్టి ఐ కెన్ డెఫినెట్లీ సే ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ యాజ్ వెల్. ఇప్పుడు ఈవెన్ ఇన్ మై కేస్ ఐ సా సచ్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్. బట్ లక్కీలీ వెన్ యూ ఆర్ ఇన్ మల్టిపుల్ థింగ్స్ అంటే ఓ మంత్ నాకు మేబీ మ్యూజిక్ డైరెక్షన్ నుంచి ఏం రాకపోయిన రోజుల్లో నాకు లిరిక్స్ కాపాడి, లిరిక్స్ నుంచి మ్యూజిక్ కూడా రెండూ లేని రోజుల్లో నాకు ఏవో 2 స్టేజ్ షోలు వచ్చి నాకు అలా ఆ మంత్ వెళ్ళిపోయింది. సో అలా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇందులోనే ఇన్ని విభాగాల్లో నేను చేయగలగడం, నేను నమ్ముకున్న పాట నాకు ఎప్పుడు ఇట్ డిడ్ంట్ లెట్ మీ డౌన్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ సేయింగ్ దిస్ బికాస్ నాకెప్పుడు నేను 100% అంటే నాకు సెకండ్ థాట్ కూడా లేదండి ఇది కాకపోతే ఏమవుతుంది అనేది. నేను ఎప్పుడు మా పేరెంట్స్కి ఉంది లేకపోతే నా ఫ్రెండ్స్కో వెల్ విషర్స్కి ఉండొచ్చు కానీ నాకెప్పుడు ఆ సెకండ్ థాట్ అనేది నా సోల్కి ఎప్పుడు రాలేదు. సో వెన్ యూ హ్యావ్ అంత 100% కన్విక్షన్తో మీరు ఒకటి నమ్మి వెళ్ళినప్పుడు యూనివర్స్ అబ్జర్బ్స్ ఇట్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ కదా. అలా ఫస్ట్ మనకి ఆ పాట చేయడం, ఆ పాట తయారు చేసుకునే విధానం, ఆ విద్య అనేది మనకి మన గురువుల బ్లెస్సింగ్స్తో మనం పనిచేసిన మా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో నాకు ఫస్ట్ అది నాకు అబ్బిందండి విద్య. సో అక్కడ ఐఎమ్ సక్సెస్ఫుల్ సోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్. ఇంకా దాని తర్వాత రెస్ట్ ఆల్ ఫాలో అండి. సక్సెస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ థింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది జర్నీ ఇక్కడితో ఆగేది కాదు కదా. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఎప్పుడో మనం 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్ ఇప్పుడు ఎట్లయితే మనకు మల్టిప్లై అవుతుందో ఫిలిం ఫీల్డ్లో ఎస్పెషల్లీ ఇంకా మ్యూజిక్ ఫీల్డ్లో మీరు చూస్తే ఎవ్రీ కంపోజర్కి సక్సెస్ అయిన కంపోజర్కి మీరు చూస్తే 15 ఏళ్ళు 20 ఏళ్ళు స్ట్రగుల్ అనేది అది బై డిఫాల్ట్ అండి. అది అక్కడ ఎక్కడైనా మనకి రవ్వంతన్నా మనం అక్కడ నిరాశ చెంది నిస్పృహ చెంది ట్రాక్ డివేట్ అవ్వడం కూడా లేదు. మాకు డబ్బులు రావట్లేదు ఇంక ఇందులో లేదు ఇట్లా అనుకోవడం కూడా లేదండి. అట్లా అనుకుంటే మళ్ళీ మన ఎనర్జీ డైవర్ట్ అయినట్టు కదా. సో మనం టువర్డ్స్ బీమ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. మా బీమ్స్ అన్నది అయితే మేము దాదాపు 17 years బ్యాక్ స్ట్రగుల్ అండి. అప్పుడు 2007-8లో నేను రియాలిటీ షోస్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ పాడిచ్చింది బీమ్స్ అన్న. అతనికి వెళ్ళి నేను పాడిన ట్రాక్స్ నేను గీతా మాధురి ఇద్దరం పాడాము ఆ టైంలో. అంటే ట్రాక్స్ ఆయన డెమోస్ చేస్తాను. దాని అక్కడి నుంచి ఆయన స్ట్రగుల్ అయితే నువ్వా నేను అనే ఫిలింలో సర్ర అనే పాటతో ఆయనకి ఫస్ట్ హిట్ వచ్చింది. అక్కడి నుంచి గరుడ వేగ కాంబినేషన్లో డియో ఆల్మోస్ట్ టిల్ బెంగాల్ టైగర్ లాంటి పెద్ద హిట్స్ చేసిన ఆయనకే మళ్ళీ ధమాకా దాకా హీ హ్యాడ్ టు స్ట్రగుల్ 10 years టు హిట్ ద బుల్స్ ఐ.
సో ఇక్కడ ఎక్కడ అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాం కదండి, డైలీ బేసిస్లో వాళ్ళ జర్నీ చూస్తున్నాము, మన స్ట్రగుల్తో పాటు ఇంకొక స్ట్రగుల్, ఇంకా మనకన్నా సీనియర్గా ఎప్పటి నుంచో స్ట్రగుల్ అయ్యి మనకన్నా పెద్ద పెద్ద హిట్స్ సాధించిన వాళ్ళ జర్నీ కూడా మనం డైలీ బేసిస్లో చూడడం అనేది నేను ఎప్పుడు గ్రౌండెడ్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళానండి. నేను ఎక్కువ ఇవన్నీ పెద్ద పట్టించుకోలేదు. ఓకే. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్ విచ్ ఈస్ యట్ టు కమ్. బెస్ట్ ఈజ్ యట్ టు కమ్ అనేది నాకు ఎప్పుడు, నా వాట్సాప్ స్టేటస్ కూడా అదే, నా వాట్సాప్లో అది కింద అదేదో ఉంటుంది కదండి స్టేటస్, అదే ఉంటుంది, బెస్ట్ ఈజ్ యట్ టు కమ్. సో వీ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్, అంతే. సూపర్ పర్స్పెక్టివ్. అయితే నేను స్పెసిఫిక్గా మీ విషయంలో ఆశ్చర్యపోయింది ఏంటంటే, హంగ్రీ చీత సాంగ్కి అంటే అంత వైరల్ అయింది, ఎంతసేపు తమన్ పేరే వినబడింది, అంటే ఆబ్వియస్గా కంపోజర్ అయినా కాబట్టి ఆయన పేరే వినబడింది, బట్ ఆ లిరిక్స్ రాసింది మీరు అని తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను అనమాట. సో అది ఎలా జరిగింది అసలు? దానికి లిరిక్స్ ఓజీ సినిమాకి అది ఆల్ క్రెడిట్స్ టు తమన్ అన్నయ్య అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నమ్మకం దట్ ఐ కెన్ డూ సమ్ మ్యాజిక్ ఇన్ హిస్ ట్యూన్ అనే ఒక దీంతోనే నేను స్వతహాగా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. అంటే ఎవరిదైనా హీరోది ఫస్ట్ డే మార్నింగ్ షోస్ వెళ్ళి చూశానంటే నేను ఓన్లీ పిఎస్పీకే. సో అది నాకు కాలేజ్ టైం నుంచి, తొలి ప్రేమ టైం నుంచి నాకున్న యూఫోరియా ఆయన మీద. సో ఆబ్వియస్లీ మనకి ఇన్బిల్ట్గా కొంత ఆ ఇది ఉంటుందండి, ఆ ఫ్యానిజము ఆర్ ఆ కసి ఉంటుంది. ఆయన సాంగ్ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక 8 లైన్స్లో నేను చెప్పాలి, అప్పుడు ఆ మీటర్ కూడా లిమిటెడ్ మీటర్. సో ఎవ్రీ లైన్ సెలబ్రేట్ చేయాలి, ఇది ఒక యాంథమ్ అవ్వాలి అని నాకు తమనన్న ఫస్ట్ సాంగ్ ఇచ్చినప్పుడే హీ మోటివేటెడ్ మీ, పీపుల్ షుడ్ సెలబ్రేట్ యువర్ సాంగ్, అలా రాయాలి ఈ సాంగ్ అని ఒక బాధ్యత పెట్టారు. జస్ట్ అప్పుడే స్కంద సాంగ్ రిలీజ్ అయింది, అదే రోజు August 2 ఎప్పుడు రిలీజ్ అయిందండి, చుట్టూ సాంగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అండి నా కెరియర్లో, అప్పుడు తమనన్న కాంబినేషన్లో రాసిన సాంగ్. సో దాని కంటిన్యూటీలో ఇది ఇచ్చారండి నాకు రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో September 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి 2023లో ఈ గ్లింప్స్ లాగా రిలీజ్ చేస్తున్నాం, అందులో ఈ సాంగ్ వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ 15 to 20 days కంటిన్యూ ప్రసాద్ ల్యాబ్స్లోనే ఉన్నాం అప్పుడు. సో వీఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ లైన్స్ వర్జన్స్ రాసుకుంటూ దాన్ని మళ్ళీ ఎంతోమంది వాయిసెస్లో పాడించి ఎలా ప్రజెంట్ చేయాలని, అంటే తమనన్న పెట్టిన ఎఫర్ట్లో 10% కూడా కాదు, అంత ప్రతి సాంగ్కి ఆయన పెట్టారు ఆయన కెరీర్లో, అందుకే ఆయన అక్కడ ఉన్నారు. సో ఇట్ ఈస్ హిస్ విజన్ దట్. ఎన్ని వర్షన్స్ రాశారు దానికి? హంగ్రీ చీట మేబీ 2-3 వర్జన్స్ రాసుకున్నాను, అంటే దేర్ ఓన్లీ లిమిటెడ్ 8 లైన్స్ కదండి దాంట్లో, నెత్తురుకి మరిగిన హంగ్రీ చీట. సో దానికి వీవర్ ఐటరేషన్స్ చేస్తూ ఇంకో ఆప్షన్ అలా చేసుకుంటూ చూసాము. సుజిత్ గారు తమన్ గారు ఇద్దరు దేవర్ మానిటరింగ్ ఏది బెస్ట్ అని ఫైనల్గా మనం వింటున్న 8 బెస్ట్ లైన్స్ సెలెక్ట్ చేసినాయి. ఓకే. సో మీరు అనుకున్న ఫస్ట్ ఇనిషియల్ ఫ్రేసింగ్ ఏంటి అసలు? అదే అండి, ఇనిషియల్గా రాసినవి మేజర్గా ఉన్నాయి. ఓకే. సో దాని తర్వాత కొన్ని అనేవి చేంజెస్ వచ్చాయి. సో పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్, ఇవన్నీ లాస్ట్ మినిట్ ఎడిషన్స్ లాగా వచ్చినాయి. సో ఫస్ట్ ఇనిషియల్ రాసినప్పుడే నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట అనే వర్డ్ తమనన్న ఇచ్చింది వర్డ్ నాకు. సో నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట, శత్రువుని ఎంచితే మొదలు వేట, అలా స్టార్ట్ చేసాము. సో ఇంకా అక్కడి నుంచి వెళ్తూ వచ్చాయి అనమాట వర్జన్స్. ఓకే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా కూడా నాకు ఎన్ని రాసి అనేది గుర్తులేదు, ఎందుకంటే ఇది ఇన్నిసార్లు పాడేసరికి ప్రతిసారి యాంథమ్ లాగా ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా ఒక ఇంట్రడక్షన్కి ఈ సాంగ్ పాడిస్తారు నాకు. సో అట్లా నాకు ఈ లైన్సే గుర్తుండిపోయింది అలా. ఓకే. ఇది పాడించడం కూడా చాలా వర్షన్స్ పాడించుంటారు కదా? పాడించారండి. ఇప్పుడు పాడిన దాంట్లో కూడా నా వాయిస్ ఉంటుంది, అంటే 6 members పాడాము. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక మెయిన్ వాయిస్ ఎవరిది? మెయిన్ వాయిస్ అని లేదండి, అది గ్రూపే అండి. గ్రూప్. సో సేమ్ వర్షన్ విల్ బి యూస్డ్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ దానికి మళ్ళీ సపరేట్ ఉంటుందా? అది తమన్ గారిని అడగాలి మీరు. ఆబ్వియస్లీ ఇది చాలా చిన్న సాంగ్ అది. అవును, 1.5 minute కరెక్ట్ సాంగ్. అప్పుడు చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 2.5 to 3 minutes సాంగ్ డిజైన్ అయిందండి. ఓకే. సో దేర్ ఆర్ సమ్ అడిషనల్ లిరిక్స్ ఆల్సో ఇన్ ఇట్. ఓకే. అది ఎట్టు కమ్ అది, బట్ అది అలా రిలీజ్ అవుతుందా, గ్లింప్స్లో ఉన్నదే వాడుతున్నారా అనేది మేబీ అది మనం వీ హ్యావ్ టు వెయిట్, ఈవెన్ ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ విత్ యూ. ఫస్ట్ నుంచి దాని కోరస్ సాంగ్ కింద అనుకున్నారు తప్పితే ఎవరైనా ఒక మెయిన్ సింగర్ లాగా ఆ వర్షన్ అనుకోలేదు అసలు? దానికి ట్రై చేసామండి, దానికి చాలామంది వచ్చి పాడారు సింగర్స్. అది ఎలివేషన్ సాంగ్స్ ఎప్పుడు ఏంటంటే ఒక గ్రూప్ కలిసి ఒక హీరోని చేస్తున్నారు, అంటే ఇప్పుడు దాని సౌండింగ్ కూడా ఇట్ ఈస్ వెరీ లార్జర్ దెన్ లైఫ్ సౌండ్ అండి హంగ్రీ చీట్ అది. సో ఇట్ రిక్వైర్డ్ దట్ మచ్ ఆఫ్ వోకల్ స్ట్రెంత్
ఒక బృందగానం అనేది అక్కడ అందం ఆ పాటకి. సో అందుకని ఆ డెసిషన్ తీసుకున్నారు. తీసుకున్నారండి. ఓకే. సో హంగ్రీ చేత తర్వాత మీకు వచ్చిన అంటే మీకు ఆబ్వియస్గా దాని తర్వాత మిమ్మల్ని గుర్తింపు ఏదైతే ఉందో అది కొంచెం పెరుగుంటుంది మీకు వచ్చే రిసెప్షన్ కానీ ఇవన్నీ కూడా. బట్ అయితే హంగ్రీ చేత తర్వాత మీకు వచ్చిన ఇమీడియట్ అక్నాలెడ్జ్మెంట్ ఏంటి అదర్ దెన్ తమన్ ఆబ్వియస్గా మీకు ఎంకరేజ్ చేశారు. సో హీఈస్ ద వన్ టు గివ్ యూ ఛాన్స్ కాబట్టి ఫైన్. బట్ అదర్ దెన్ తమన్ మీకు ఫస్ట్ వచ్చిన రికగ్నిషన్ కానీ అప్రిషియేషన్ కానీ ఏంటి ఫర్ హంగ్రీ చేత? అసలు ఆ రోజు నేను రిసీవ్ చేసుకున్నన్ని మెసేజెస్, కాల్స్ నా లైఫ్లో ఎప్పుడు జరగలేదు. అంత అటెన్షన్ ఒక డేలో వచ్చింది అనేది ఒక స్టార్ హీరోకి, అది కూడా పవర్ స్టార్ లాంటి వ్యక్తికి మనం అసోసియేట్ అయ్యి అలాంటి ఒక సాంగ్, ప్రతి వర్డ్ పవర్ఫుల్ వర్డ్ కదా అందులో. సో అది ఫ్యాన్స్ యూఫోరియాలాగా అయిపోయిందండి అది ఆ రోజు. నాకు ఎక్కడెక్కడ యూఎస్ నుంచి చాలామంది కాల్స్ చేసేసారు. ఆ 2 days ఐ వాస్ ఫ్లడ్డెడ్ విత్ మెసేజెస్ అండ్ కాల్స్ అంతే. బట్ వన్ స్పెషల్ అప్రిషియేషన్ అలా ఒక్క స్పెషల్ అని ఏం గుర్తుండదండి. చాలామంది నాకు హంగ్రీ చీటా అని కూడా పెట్టుకుంటారు నాది కాల్ దీంట్లో. ఓకే, మీ కాంటాక్ట్ అలా సేవ్ చేసుకున్నారా? ఇప్పుడు నేను మిత్రమండలి అని ఒక ఫిలిం చేస్తున్నాను. దాని డైరెక్టర్ విజయ్. సో తన ఫోన్లో కూడా హంగ్రీ చీటా ఏదైనా ఉంటుంది నాది. సో ఈ నోస్ మీ బట్ బెస్ట్ వర్క్ లాగా అట్లా పెట్టుకున్నాడు ఆయన. సో అది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ కదండి. ఇంకా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మెమరీ. ఇంకా దాని నుంచి టేక్ అవే అంటే అది. ఎనీ ఆర్టిస్ట్ అండి, నాట్ ఓన్లీ మ్యూజిషియన్స్, ఎనీ ఆర్టిస్ట్కి వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్ వల్లనో లేదంటే వాళ్ళ బెస్ట్ వర్క్ త్రూ రికగ్నిషన్ రావడం అనేది ద బిగ్గెస్ట్ థింగ్ వాళ్ళకి. ఇప్పుడు మీకు అతడు ఫిలింలో అదరక బదులే చెప్పేది తెగువకు తోడతడే. ఇప్పుడు విశ్వ గారికి అది ఇప్పుడు ఈవెన్ ఆఫ్టర్ 20 years ఆఫ్ అతడు రిమెంబర్ దిస్ సాంగ్. అట్లా హంగ్రీ చీటా విల్ బీ ఫర్ ఎవర్ అండి. ఇట్ విల్ బీ లైక్ ఇంకొక 10 years అయినా కూడా తెలిసే హంగ్రీ చీటా అనేది ఒక యాంథమ్ లానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. 6 అడుగుల బుల్లెట్ ఉంది ఇప్పటికీ, అది ఎవరు మర్చిపోలేరు లిరిక్స్. నో వన్ కెన్ ఫర్గెట్. అలాగే ఇప్పుడు హంగ్రీ చీటా కూడా అలాగే అయిపోతుంది. నేను ఊహించని నా లైఫ్లో ఊహించలేదు ఇది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సర్ప్రైజ్ టు మీ అండ్ ఇట్స్ అ వెరీ ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చిన ఒక సందర్భం. అది రెస్పెక్ట్తో పాటు ఎన్ని అవకాశాలు తీసుకొచ్చింది హంగ్రీ చీటా? అవకాశాలు ఏమీ ఆగలేదు కండి. ఇంకా దీని త్రూ ఏమైనా కొంచెం అది ఒక బూస్ట్లా పనిచేస్తుంటుంది కదా మీకు? డెఫినెట్గా అంటే నమ్మకం అనేది పెరుగుతుందండి. ప్రాజెక్ట్కి ఇతను హ్యాండిల్ చేయగలడు, ఒక మంచి పెద్ద ఫిలిం సాంగ్స్ని కూడా తిని బాగా హ్యాండిల్ చేస్తాడు అని ఆ రెస్పెక్ట్ అయితే వచ్చింది అండ్ ఆ ట్రస్ట్ వచ్చింది. దెన్ ఇప్పుడు దాని తర్వాత కూడా ఐ హ్యావ్ రిటర్న్ ఫర్ మెనీ మూవీస్ కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 10 films రాశానండి దాని తర్వాత. సో ఇప్పుడు ఇంకా పైప్ లైన్లో ఉన్నాయండి, రిలీజ్కి ఉన్నాయండి చాలా మూవీస్. ఓకే. అయితే ఇప్పుడు మీరు ప్రజెంట్ బాపు సినిమా గురించి చెప్పాలంటే, సో బాపు సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం అనేది ఎంత టఫ్? ఎందుకంటే ప్రతి ఎమోషన్ని స్పెసిఫిక్ డార్క్ హ్యూమర్ వచ్చేటప్పటికి అంత ఈజీగా చేయగలిగిన సినిమా కాదు అది. అందులోనూ చావు చుట్టూ కామెడీ అనేది కానీ డార్క్ హ్యూమర్ అనేది కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ కంపేర్ టు ఎనీ అదర్ జానర్ ఆఫ్ ఫిలిం. సో దీనికి మీరు ఆల్రెడీ చెప్పున్నారు ఏంటి అసలు ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవన్నీ తీసుకున్నారని చెప్పేసి. బట్ మీకంటూ అంటే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా వర్క్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్లో కూడా బాపు విల్ బీ యువర్ అంటే మోస్ట్ హార్డ్ వర్క్డ్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. సో దీనికి ఇప్పుడు ఈ బాపు నుంచి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హార్డ్ వర్క్ ఆల్మోస్ట్ చెప్పాలంటే అన్ని ఫిలిమ్స్కి ఇంతే అండి ఎఫర్ట్. దీనికి ఎలా అంటే యాక్చువల్గా టు బీ బ్రూటల్లీ ఆనెస్ట్ విత్ యూ, బాపు ఫిలింకి వర్క్ చేసినంత సునాయాసంగా ఇంకే ఫిలిం ఈ లాస్ట్ 10 filmsలో నా జర్నీ లేదండి. దాని క్రెడిట్ ఏంటంటే దయా మా డైరెక్టర్ ఈజ్ సచ్ అ స్వీట్ హార్ట్. అంటే అతను ఒక వెరీ వెరీ ప్యూర్ సోల్. మీకు అదే కనిపిస్తుంది ఫిలింలో కూడా. మీకు అతని మంచితనం, అతని ఇది అంత మంచిగా ఉంటుంది సినిమా. ఒక మన పక్కింటి స్టోరీ లాగా అసలు మన పక్కనే కదులుతున్న ఒక జీవితం ఉంటుంది ఫిలింలో. ఓ లైఫ్ ఫీల్డ్గా ఉంటుంది. అండ్ దీనికి యాడెడ్ చెర్రీ ఆన్ ద టాప్ ఆఫ్ ద కేక్ అంటే డిఓపి వర్క్. సో మాకేంటంటే విజువల్స్ చూస్తూనే చాలా ఈజీగా డ్రైవ్ అయిపోయిందండి. ఏ సీన్ కా సీన్ మేము మళ్ళీ కష్టపడి వెతుక్కోవాల్సిన పని రాలేదు. ఓకే. అండ్ నాకు నా అసోసియేట్ ఫుల్ టైమ్ అసోసియేట్ కుశల్ అని ఇంకొక ప్రోగ్రామర్ ఉన్నాడు నాతో. ఇద్దరం కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉంటాం. సో తను కానీ నేను కానీ అక్కడ వీ డిడ్ంట్ ఫీల్ ద ఒక ఇబ్బందికరంగా
అంటే ఒక న్యాచురల్ ఫ్లోలో అయిపోతే ఎలా ఉంటుంది, సునాయాసంగా అవుతాయండి కొన్నిసార్లు గొప్ప విషయాలన్నీ. కొన్ని అలా set అవుతాయి అలాగా. జరిగిపోయిందండి, అలా జరిగిపోయిందండి బాపు అనేది. ఎందుకంటే ఎక్కడ మేము దీన్ని కష్టపడో నిద్రలు మానేసి పని చేసాము, ఎక్కడెక్కడో వెతుక్కుని పని చేయాల్సిన అంత ఇబ్బంది మాకు అటు డైరెక్షన్ నుంచి లేదు, అటు ప్రొడ్యూసర్ నుంచి లేదు. మాకు మేము ఎంత దీన్ని పుష్ చేసుకుని ఇంకా బ్యూటిఫుల్గా దీన్ని స్కల్ప్ట్ చేయాలి, ఆ విజువల్ తగ్గ బెస్ట్ ఇంపాక్ట్ ఆడియన్కి ఎట్లా థియేటర్లో ఆ హై ఎలా ఇవ్వాలి, ఎమోషనల్లీ ఆడియన్ ఎలా హుక్ చేయాలి. సో దాని మీద మన ఓన్గా మనం థింక్ చేసిన 2 months చేసామండి. అది యాక్చువల్ 1 monthలో కూడా చేసేయచ్చు ఆ స్కోర్. ఇట్స్ 2 hours మూవీ, నో నాన్ సెన్స్ మూవీ అది. బట్ వీ టుక్ టైం. ఇప్పుడు యూజువల్గా ఏం చేస్తామంటే ఒక కాల్ షీట్ పెట్టేసుకొని, ఇప్పుడు చిన్న బడ్జెట్ ఆఫ్ ఫిల్మ్స్ కదండి, ఒక కాల్ షీట్ పెట్టుకుని మొత్తం ఆ రోజు వైలన్ అంతా కానిచ్చేయడం, ఓ రోజు ఫ్లూట్, అట్లా కాకుండా 5-6 times కూడా పిలిచి చేసామన్నమాట. బిట్ టు బిట్ మేము చెక్కుకుంటూ వెళ్ళాము. సో ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ కమింగ్ టాకింగ్ టు మీ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ సాంగ్. సో అంతా ఇట్ ఆల్ బ్లెండెడ్ వెల్, ఇట్ ఆల్ షేప్డ్ అప్ వెల్. ఓకే. అయితే మీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, లిరిసిస్ట్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ టాప్ 5 సాంగ్స్ ఏంటి, మీ లిరిసిస్ట్గా టాప్ 5 సాంగ్స్ ఏంటి, సింగర్గా టాప్ 5 సాంగ్స్ ఏంటి, అవి చెప్పి పాడాలి కూడా మీరు. అవి ఇదంతా ర్యాపిడ్ ఫైర్ లాగా, ర్యాపిడ్ ఫైర్ అంతే. విల్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్షన్. ఓకే. ఫస్ట్ మాకు గుర్తింపు తెచ్చిన సాంగ్ మైల్స్ ఆఫ్ లవ్ కాబట్టి తెలియదే సాంగ్తో స్టార్ట్ చేస్తాను. తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే, ఏమౌను అని పరిచయము కవింతగా మలిచెను కలిసేంతగా, మరి తలచే నిన్నిలా మరువలేనంత, అడుగులు ఎటు సాగిన అడుగును నిన్ను తెలుసున, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా, పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా, అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. జనాలు ఎందుకు రీక్రియేట్ చేయట్లేదు ఇప్పుడు అర్థమైంది. సో ఇది నాకే కూర్చుని పాడంటే టూ టఫ్ ఉంటుంది. ఐ థింక్ ఐ మేనేజ్ వెల్ అనుకుంటున్నా. స్పెసిఫిక్గా ఇంత లెంతీ సాంగ్స్ లెంతీ లిరిక్స్ ఉన్నప్పుడు జనాలు ఆబ్వియస్గా అబ్బోంది ఎందుకు వెళ్తూనే ఉంటుందండి చరణం కూడా. అదే సో డీప్, అది ఏదో పెయిన్ అలా ఒక పాట అంతా అలా ఉంటుందండి. అది ప్యాథోహాలిక్స్ సాంగ్ అండి ఇది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కథాకామామిషు అనే ఒక ఫిలిం వచ్చిందండి. సో ఈ ఫిలింలో యాక్చువల్లీ సిరివెన్నెల గారి సాంగ్ ఆరాటం అనే సాంగ్ ఉందండి. ఓకే. ఇట్స్ ద బెస్ట్ సాంగ్ ఇన్ మై కెరీర్. ఎందుకంటే ఈ ఫిలింతోనే యాక్చువల్లీ నేను ఆర్ఆర్ ధ్రువన్ అని స్టార్ట్ అవ్వాలి. సో ఇది లాంగ్ బ్యాక్ 2020 నుంచి అనుకుంటూ మళ్ళీ అది డిలే అవుతూ వచ్చి ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైనల్గా ఇట్స్ ఫైనల్లీ ద ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఫిలిం. అండ్ ఇప్పుడు ఐ డ్రీమ్లోనే సాంగ్స్ అన్నీ వచ్చాయి. సో ఇందులో ఆరాటమా అనే సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అండి. ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు, ఏదో అలా పడని ముందడుగు, ఏ త్రోవలో తెలుసానకు, ఈ మనువనే మలుపులో ఇప్పుడిలా ఎన్నెన్నో ప్రశ్నలు రేపుతూ ఆగకు, ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు. సీతారామ శాస్త్రి గారు టెక్నికల్గా ఇప్పుడు ఇది లాస్ట్ సాంగ్ ఆఫ్ సిరివెన్నెల గారు అండి. ఇది రిలీజ్ అయింది. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఓ రకంగా అన్ఫార్చునేట్ అండి. ఇది సింగిల్ కార్డ్ రాయాల్సిందని ఆయన ఈ మూవీకి. సో ఇది జరుగుతున్న ప్రాసెస్లోనే ఆయన కాలం చేశారు.
సో బట్ ఫార్చునేట్ ఏంటంటే నాకు చెప్పుకోవడానికి అంటే నేను అంతగా ఆరాధించిన ఒక వ్యక్తి అంతగా ఇప్పుడు ఒక లిరిసిస్టులందరికీ ఆయన ఈజ్ ఎ రోల్ మోడల్, ఐకానిక్, లెజెండరీ ఫిగర్ ఆయన. సో ఆయన కాంపోజిషన్ నాకు రావడం ఆయన బ్లెస్సింగ్ నాతో ఉన్నట్టే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాగా నాకు ఇచ్చారండి. ఫస్ట్ ఆయన రాసిన తర్వాత నాకు ఈ సాంగ్ ఇచ్చి, ఇది సాంగ్కి నువ్వు ట్యూన్ మాకు నచ్చితే ఈ ఫిలిం ఇస్తా అన్నారు ఫస్ట్. సో అక్కడ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్ అనమాట. సో ఈ ట్యూన్ ఆయన నన్ను అభినందించడం, ఆయనను కలవడం, ఆయనతో స్పెండ్ చేసిన టైం, ఇట్స్ ఆల్ వెరీ మెమరబుల్. సూపర్ అండి. అండ్ కేవీజే భాస్కర్ సార్తో ఉషా పరిణయం అనే ఫిలిం చేశానండి. అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ ఆయనతో. బికాస్ మీకు తెలుసు ఆయన ఎంత మ్యూజిక్ పరంగా చాలా స్పెసిఫిక్ ఆయన ఫిలిమ్స్ ఎంత హిట్, సాంగ్స్ అంత హిట్. సో ఆయనకు చాలా యూనిక్ టేస్ట్, వెరీ డిఫరెంట్ మెలోడీ టేస్ట్ ఉంది ఆయనకి. సో ఆయన నన్ను అంతే అద్భుతంగా ఓన్ చేసుకుని ఆయనతో బ్యూటిఫుల్ జర్నీ అండి, ఫర్ ఎవర్ చెరిష్ చేస్తాను. అందులో ఉషా పరిణయం ఫస్ట్ చేసిన సాంగ్ ఎదురుగా నువ్వు ఉంటుంది, అది నా ఫేవరెట్ సాంగ్. అండి నెక్స్ట్. సో అండ్ లంబసింగిలో నచ్చేసిందే నచ్చేసిందే నాకెంతో నచ్చిందే ఈ పిల్ల, నవ్వేసిందే నా మనసే తవ్వేసిందే ఇలా, చిట్టి గుండె జారి మొట్టమొదటిసారి కొట్టుకోవడం తాను మరచిందేమో, పట్టుకురులా గాలి చుట్టుకుంటే తుళ్ళి శ్వాసే తీసి మళ్ళీ సాగిందేమో, కలలు కవితలు చదివిన క్షణమున నచ్చేసిందే నాకెంతో నచ్చిందే ఈ పిల్ల, నవ్వేసిందే నా మనసే తవ్వేసిందే ఇలా. ఓకే, దీని తర్వాత ఫిఫ్త్ సాంగ్ ఏంటి? ఫిఫ్త్ చాలా ఉన్నాయండి, కాంపిటీషన్. సో చాలా ఉన్నాయండి, చాలా మెలోడీస్ చేశాను, చాలా యూనిక్ సాంగ్స్ చేశాను. ఓకే. సో క్రేజీ ఫెలో అనే సినిమాలో రావే నా చెల్లి అని ఒక మెలోడీ ఉంటుంది, శ్రీరామ్ అనేది. అట్లానే రోటీ కప్ రొమాన్స్లో ఎగిరేనే అరేరే అనే సాంగ్ ఉంటుందండి. సో అరేరే సాంగ్ పాడతాను. అన్నీ చేసి బాపులో పాడబోతే తిడతారేమో అండి కరెంట్ సినిమా కాబట్టి. సో సో రోటీ కప్డా సాంగ్ కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన సాంగ్ ఉందండి. ఇది ఎగిరనే అటు ఇటు మనసే, కుదిరనే మనకి కవరసే, సహజమే అన్నది వయసే, సరే అని పరుగులు తీసే, కళ్ళు రాసుకున్న కావ్యమేదో మొదలైందా, ప్రాయమంత సాయమై ప్రాణమంత తెగ మురిసిందా, అరరే గొడవే గుండెలోన, నిదరే చెదిరిందే నీ వల్లనా, అరరే ఇంతటి మాయలోన పడనంటూనే పడిపోయాననా. సో ఈ సాంగ్ ఒకటండి. ఓకే. సో ఇవన్నీ చెప్పుకుంటే ప్రతి ఫిలింలో ఉన్నాయి.
బట్ మీరు మీ టాప్ 5 మీరే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి టాప్ 5 ప్రస్తుతానికి అది పెట్టాను. యా ఓకే. అది ఇప్పుడు మీరు లిరిసిస్ట్గా చెప్పండి. లిరిసిస్ట్గా ఫస్ట్ అంటే ఎన్ని రాసినా హంగ్రీ చీటాకి ఫస్ట్ వేసేసుకున్నాను నేను. ఎందుకంటే ఇది ఆడియన్స్ వేసిన ఓటు, నా ఓటు కూడా కాదు. సో హంగ్రీ చీటా ఫర్ ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎవర్ డెడికేటెడ్ టు. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట, ఎవ్వరికి అందదు అతని రేంజ్, రెప్ప తెరిచెను రగిలే రివెంజ్, పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టార్మ్ లాంటి రేజ్. క్రేజీ ఇది మాత్రం, ఒక్కొక్క లైన్ ఒక ఎలివేషన్లో ఉంటుంది. అండ్ స్కందాలో చుట్టు చుట్టు సాంగ్. నీ చుట్టు 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 తిరిగినా, నా చిట్టి 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 గుండె నడిగినా, నదిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా, ఓ దమ్ములాగి గుమ్మతోరి దమ్ము కలిపి ఆడమందిగా, ప్రాణమే పతంగిలాగా ఎగురుతోందిగా, ఇంతలో తతంగమంత మారుతోందిగా, క్షణాలలో ఇదేమిటో గలంతు చేసే ముంత కళ్ళ లాంటి కళ్ళలోన తేలగా, మరింత ప్రేమ పుట్టుకొచ్చే మత్తులోకి దించుతోందిగా. సో ఈ సాంగ్ అండి. అండ్ అలానే సోలో బ్రతికే సో బెటర్లో, నో పెళ్ళి దాన్ తల్లి ఈ తప్పే చేకురా వెళ్ళి, నో పెళ్ళి దాన్ తల్లి ఈ తప్పే చేకురా వెళ్ళి, భరించలేవు నువ్వు పెళ్ళికున్న యాతన, ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన, పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద రోదన, పెళ్ళంటే ఫుల్లు వేదన, మ్యారేజ్ అంటే ఓ బ్యాగేజ్ సోదరా, నువ్వు మోయలేవురా ఈ బంధాల గోల, సంసార సాగరం నువ్వు ఈదలేవురా, నట్టేట్లో మునుగుతావురా, పెళ్ళంటే టార్చరేర ఫ్రాక్చరేర పంక్చరేర రప్చరేర, బీ కేర్ఫుల్ సోదరా, నో పెళ్ళి దాన్ తల్లి ఈ తప్పే చేకురా వెళ్ళి. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతుంది సాంగ్లో కాదండి, ఇప్పుడు అట్లా అనుకుంటే ఇదే ఫిలింలో హే నేనైనా అని రాశాను, ఇమీడియట్గా లవ్ సాంగ్ కదండి, అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, సో ఇప్పుడు అది ఇంకో ఫేవరెట్ సాంగ్ అండి. కానీ దీనికంటే ఎక్కువ ఫ్యాన్స్ అంటే దీని కంటిన్యూటీలో మ్యాడ్లో ప్రౌడ్సే సింగిల్ అని రాశాను, అందులో కూడా ఇంకా వెరైటీగా చెప్పానండి. అందులో అది కూడా ఏ సింగిల్గా ఉండు మామ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు, సింపుల్గా ఉన్న లైఫ్ని కాంప్లికేట్ చెయ్యకు, వేకెంట్ హార్ట్ మీద వెయిట్ వెయ్యకు, వారంటీ లేని వరల్డ్ ఎంటర్ అవ్వకు, గ్యారంటీ లేని నానా చాగంటి కూడా చెప్పినాడు ఎందుకు, నీ నేచర్ నీ ఫ్యూచర్ నీ స్టేచర్ సిగ్నేచర్ నీ ఫ్రీడమ్ పోయి దమ్దమైతే చూసుకోరే, అరే మామా ప్రౌడ్ సే బోలో ఐఎమ్ సింగిల్, ఛాన్సే దొరికినా అవకు మింగిల్, బోలో మామా ప్రౌడ్ సే బోలో ఐఎమ్ సింగిల్, ఛాన్సే దొరికినా అవకు మింగిల్. సింగిల్స్ 2 ఆల్బమ్స్ ఇచ్చారు అయితే. అవునండి. అండ్ రీసెంట్ ఫేవరెట్ నేను రాసిన దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూటెస్ట్ సాంగ్స్లో నేను ఫీల్ అయ్యే సాంగ్ సంక్రాంతికి వస్తున్నాలో లల్లాయి రే సాంగ్ అండి. ఇది టాప్ 5 వీటిల్లో. ఓకే. లల్లాయి రే లాయి లల్లాయి రే గుండెల్లో ఏదో లల్లాయి రే, ఏ లల్లాయి రే లాయి లల్లాయి రే గుండె సప్పుడుకేదో లల్లాయి రే, వాళ్ళు కళ్ళ వయ్యారి భామ ఎంత ముద్దుగున్నావే గుమ్మ, మళ్ళీ మళ్ళీ పుట్టింది ప్రేమ నిన్ను చూడగా, ప్రాణమైన పుత్తడి బొమ్మ పక్కనుంటే చాలులేమ్మా, నువ్వు లేక ఉండలేనమ్మా, లల్లాయి రే లాయి లల్లాయి రే గుండెల్లో ఏదో లల్లాయి రే. సో ఇదే సాంగ్ సెకండ్ హాఫ్లో యాక్చువల్గా లల్లాయి రే లాయి లల్లాయి రే రెండు కొప్పుల మధ్యన లొల్లాయి రే, లల్లాయి రే లాయి లల్లాయి రే ఇక తిప్పలు అస్సలు తప్పవులే, ఒకవైపు వదలదు మీను భాగ్యమేమో చేస్తోంది సీను, ఇట్టాగైతే నేనేమిగాను ఏంది తుఫాను, ఒకవైపు మంగళసూత్రం
ఇంకోవైపు తీరని ఆత్రం కుదురుగా ఉండరు ఏమాత్రం. సో ఇలా రెండు సిచ్యువేషన్స్ని ఒక ట్యూన్లోకి చేయడం. అండ్ దాంట్లో నాకు రాసేందుకు 2 స్టైల్స్, ఒకటి ప్యూర్ చక్కటి తెలుగుతనంతో కూడిన పాట, ఒకటి నిజంగా 2 కొప్పుల మధ్యలో అక్కడ సిచ్యువేషన్ అంతా తీసుకొచ్చి పెట్టేందుకు ఒక అవకాశం. సో ఇట్స్ బ్యూటిఫుల్ మెమరీ అండి సంక్రాంతికి వస్తున్నామని. సూపర్. ఐ వాంట్ స్పెషలీ థ్యాంక్స్ భీమ్స్ అన్న అనమాట ఈ సందర్భంగా. లైక్ ఆల్వేస్ ఈజ్ దేర్ ఇన్ ద జర్నీ. నాకు నా కెరియర్ స్టార్టింగ్ నుంచి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ లాగా ఆయన ఉన్నారు. అయితే మరి ఇప్పుడు నెక్స్ట్ అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ కూడా భీమ్సే అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు ఆల్రెడీ. అవునండి. మరి దానికి కూడా వర్క్ చేసే అవకాశం ఉందా మీరు? హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వచ్చేసారు కాబట్టి ఇక్కడ చిరంజీవి గారికి వర్క్ చేస్తే సర్కిల్ కంప్లీట్ అవుతుంది. హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండి. వీల్ పుట్ అవర్ హార్డ్ వర్క్ అండి, ఇంకా హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఓకే, సూపర్ ధ్రువన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ డౌన్ అండ్ షేరింగ్ ఆల్ యువర్ జర్నీ స్పెసిఫిక్. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి అప్పుడు నాకు ఇందాక చెప్పినట్టు గుర్తు ఏంటంటే, నాకు జైబేరీలో ఈవెంట్ జరుగుతున్నప్పుడు వర్షంలో లిటరల్లీ ఎక్కడ కెమెరాస్ ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ తడిచిపోతాయని చెప్పి అందరూ షీట్లో వేసేస్తే అసలు చాలాసేపు తడుచుకుంటూనే పెర్ఫామ్ చేశారు. ఆ తర్వాత గొడుగులు పట్టుకొని కూడా పెర్ఫామ్ చేస్తారు అసలు మీరు ఆన్ స్టేజ్. అంటే ఈవెంట్ ఎంత క్రూషియల్ అనేది. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఎందుకులే పక్కకి వెళ్ళిపోదాం అన్నట్లు. బట్ ఆ వర్షంలో కూడా మళ్ళీ చిన్న జల్లు కూడా కాదు, చాలా పెద్ద వర్షంలో కష్టపడి మీరు పెర్ఫామ్ చేశారు. సో ఫ్రమ్ దేర్ టు హియర్ ఆల్మోస్ట్ ఒక 12 years ఆఫ్ జర్నీ ఇక్కడ. సో నా అంటే మీకు ఇప్పుడు గుర్తింపు అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది, బట్ ఇప్పుడు యూఆర్ గెటింగ్ మోర్ రికగ్నిషన్ వాట్ యు డిజర్వ్. అప్పుడు వచ్చిందంతకంటే కూడా వాట్ యు డిజర్వ్ అనేది ఇప్పుడు ప్రజెంట్. సో బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. ఆబ్వియస్లీ అది అంటే ఎలా ఉంటుందంటే, మీరు 100 సినిమాలు చేసిన తర్వాత కూడా బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్ అనే ఉంటుంది. బట్ స్టిల్ అంటే కరెంట్ ఉన్న సిచ్యువేషన్కి యూ హ్యావ్ బిన్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. సో ఇంకా మంచి సినిమాలు పడాలి మీకు. సో ఇంకా లిరిసిస్ట్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా ఈ 3 రోడ్లలో కూడా మీరు బిజీ అయిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. గ్లాడ్.